మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ఈ జూలై నెల 12వ తారీఖు యేసు ప్రభుని ఆరాధించుకునే మహత్తరమైన భాగ్యం నాకు దొరికింది. మీకు దొరికిందా? స్తోత్రం చెప్పండి. మీ అందరికీ యేసయ్య నామములో వందనాలు తెలియజేస్తూ నేరుగా దేవుని మాటలు విందాం. దేవుని వాక్యం వినేవారు, దేవుని వాక్యం చదివేవారు, దేవుని వాక్యాన్ని గైకొనేవారు ధన్యులు. అంతేకాదు దేవుని వాక్యాన్ని ప్రేమించేవారు, దేవుని వాక్యాన్ని ధ్యానించేవారు, దేవుని వాక్య ప్రకారంగా జీవించేవారు ధన్యులు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈరోజు అనుకోవాలి, నా జీవితం ఎక్కడ వాక్యానికి భిన్నంగా ఉంటుందా, వాక్యానికి బయట ఉంటుందా, వాక్యానికి అనుకూలంగా ఉంటుందా, వాక్యాన్ని అనుసరించి ఉంటుందా అని ఎవరికి వాళ్ళు ప్రతిరోజు, ప్రతి వారం కాదు, ప్రతి నెల కాదు, ప్రతిరోజు మనం పరిశీలించుకోవాలి. దేవుని కృపవలన నేను రాజమండ్రి పట్టణానికి వచ్చి 25 సంవత్సరాలు పూర్తయింది గత దినాంతో. కొన్ని సంవత్సరం మీకు గుర్తుందా? జూలై 11వ తారీఖున మనం కృతజ్ఞతా కూడికి పెట్టాం, ప్రతాప్ సిన్హా గారి చర్చిలో పెట్టాం. అప్పుడు అద్భుతంగా దేవుడిని కనపరిచాం. అప్పటికి 25 సంవత్సరాలు ప్రవేశించాను. గత రాత్రి 25 సంవత్సరాలు పూర్తయింది నేను రాజమండ్రి వచ్చి. సిల్వర్ జూబిలీ. నేను అనుకున్నాను, ప్రభా మీరేదో ఒక ప్రత్యేక వాకుతో ఈ 12 గంటల టైంలో నన్ను ఈ 26 సంవత్సరాలు అడుగు పెట్టాలి ప్రభా అని నేను ప్రార్థన చేసుకుంటూ ఉన్నాను. ప్రతిరోజు మేము మా ఇంట్లో కుటుంబాలను చేసుకుంటాం. మీరు చేసుకుంటారా? కుటుంబం అంతా కూర్చుని ఒకరు వాక్యం చదివి, ఒకరు ప్రార్థన చేసి, ఒకరు పాటలు పాడి మొత్తం మీద చేస్తున్నారుగా. చేయాలి, చేసుకోవాలి. నేను వాక్యం చదివినప్పుడు పాస్టమ్మ పాటలు పాడుతుంది, ప్రేమ ప్రార్థన చేస్తాడు. ప్రేమ వాక్యం చదివేయడానికి గంట పడుతుంది. ఇంగ్లీష్లో అయితే 5 నిమిషాలు చదివేస్తాడు, అదే తెలుగు అనుకో గంట చేస్తాడు. ఆ మొక్కలకు అర్థం కావట్లేదు, తిరగట్లేదు ఆ తెలుగు. ఆయనకి ఎప్పటి నుంచి 10వ తరగతి నుంచి వచ్చింది ప్రాబ్లం, తెలుగుతో ప్రాబ్లం. ఎవరికైనా ఇంగ్లీష్లో వస్తుంది ప్రాబ్లం. ఇది తెలుగు వచ్చి మా కుటుంబాలన కొంచెం లేట్ అవుతుంది. వాళ్ళ అమ్మని తెచ్చుంటుంది ఆ తెలుగు పదాలు. ఆయన వాక్యం చదివాడుకోండి, నేను పాటలు పాడతాను, ఆ పాస్టర్ గారు ప్రార్థన చేస్తాను. అలాగా సైకిల్ స్టైల్గా తక్కువ అనుకుంటే ఒక పాట, ఒక అధ్యాయం, ఒక ప్రార్థన. ఎక్కువ అనుకోండి 3-4 పాటలు పాడి వాక్యం చదివి, వాక్యం నేను చెప్పడమో, ఎవరో చేయడమో, ప్రార్థన చేయడమో. గత రాత్రి అలాగే కొన్నిసార్లు భోజనం చేయకముందు కుటుంబాలను చేస్తాం, కొన్నిసార్లు భోజనం చేసేసుకుని తాయితో కూర్చుని అంతసేపైనా చేద్దామన్నాడు. ఎలా చేసినా ముందు చేసి ఎంత చేసినా 12 మాత్రం అవుతుంది దగ్గర. ఇప్పుడు లాక్డౌన్లో ఉన్నాం కదా, పని ఉంది మనకి, ఇంకా వేరే పని లేదు కదా. రాత్రి వాక్యం నేను నా హృదయంలో ఉంది. నేను దినమంతా థ్యాంక్ఫుల్గా ఉన్నాను దేవునికి. ప్రభా అప్పుడే 25 సంవత్సరాలు కంప్లీట్ అయింది. అంతకుముందు చాలా చోట్ల సంచారం చేశాం. నేను మొట్టమొదట బాప్తిసం పొందిన తర్వాత ఇమీడియట్గా బైబిల్ కాలేజ్కి వెళ్ళడానికి అవకాశం దేవుడిచ్చి విజయవాడలో సేవ చేసాం, ఏలూరులో సేవ చేసాం, హైదరాబాద్లో సేవ చేసాం, బెంగళూరులో సేవ చేసాం, చెన్నైలో సేవ చేసాం, కర్ణాటకలో భద్రావతిలో సేవ చేసాం. ఇలా చాలా చోట్ల తిరిగి సంచారం చేసి సేవ చేసాం. కానీ 25 ఇయర్స్ కంటిన్యూగా భూమి మీద పుట్టిన తర్వాత ఈ పట్టణంలోనే ఎక్కువ కాలం నివాసం చేశాం. అంతకుముందు 1 సంవత్సరం అక్కడ, 1 సంవత్సరం అక్కడ, 1 సంవత్సరం అక్కడ అలా తిరిగాం. కానీ అవన్నీ కలపోసుకునే దినాన థ్యాంక్ఫుల్గా ఉన్నాం దేవునికి. ఆయన చిత్తం లేకుండా 25 సంవత్సరాలు లేకుండా ఎలా అవుతుంది? యాకోబు పెళ్లి మీద పని మీద వెళ్ళి పారిపోయినాడు. ఏం చేశాడు? 21 ఇయర్స్ ఉండిపోయాడు అక్కడ. తన కోసం ఉండలేదు, మామగారి సొంతలకు లోబడి 10 సార్లు జీతాలు మార్చినా, మోసం చేసినా, మోసగాడికే మోసం జరిగినా
21 సంవత్సరాలు ఆయనకి బంధకాల్లో ఉన్నాడు కానీ విడుదల లేదు. అంటే దైవ సంకల్పం అక్కడ అలాగే ఆయన సిద్ధపరిచింది. దేవుని యొక్క లేఖనాల ప్రకారం మన యొక్క కాలగతులు ఆయన చేతిలో ఉన్నాయి. మన గమనములు మన చలనాన్ని మన చేతిలో లేవు, దేవుని చేతిలో ఉన్నాయి. మోషే యూదునింట్లో పుట్టిన 40 ఏళ్ళు ఐగుప్తులో రాజకుమారి గారి ఇంట్లో ఉండాల్సి వచ్చింది. అతను ఆపోజిట్ మిథ్యాను అరణ్యంలో ఇత్రో తన మామగారి మందలు కాసుకుంటూ ఉండాల్సి వచ్చింది. అడవిలో అంతఃపురంలో ఉన్నవాడి యొక్క వసతులు ఏంటి, అరణ్యంలో ఉన్నవాడి వసతులు ఏంటి, ఎంత ఆపోజిట్ అయినా తప్ప. ఆ తర్వాత 40 ఏళ్ళు ద గ్రేట్ లీడర్ ఇన్ ద ఎంటైర్ యూనివర్స్ నేను అంటాను మోషే. ఇల్లంతటిలో నమ్మకంగా ఉన్నాడంట, భూలోక మందుల్లో సాత్వికుడిగా ఉన్నాడంట. ఆయన 40 ఏళ్ళు 30 లక్షల మందిని, ఆఫ్టర్ ఆల్ 1 లక్ష మంది కనపడితేనే నువ్వు ఊరేగిపోతున్నావు, పొంగిపోతున్నావు. ఐ స్పీక్ డైరెక్ట్లీ టు ద మెన్ ఆఫ్ గాడ్. దేవుడు సేవకుడిని మాట్లాడుతున్నా. ఎక్కడైనా 1 లక్ష మంది కాదంటే నేను ఏదో అయిపోయానంటాడు. ఇప్పుడు హైదరాబాద్లో పెద్ద చర్చి అంటున్నారు, ఎవరు సతీష్ కుమార్ గారు. 1,00,000 మంది వస్తే ఆ 1,00,000 మందిని యూ డోంట్ నో బై దే నేమ్. వాళ్ళ పేరు నీకు తెలియదు, వచ్చారు వెళ్ళారు అన్నట్టుంటావు. కానీ ఆఫ్టర్ ఆల్ 1 లక్షకే కంగారు పడిపోతావు. కానీ 30 లక్షల మందిని నడిపించిన మోషేను ఒకసారి ఆలోచన చేయి. ఆయన గురించి ఎక్కడైనా ఉప్పొంగినట్టుందా, ఊరేగినట్టుందా? బైబిల్ చెప్తుంది అతడు ఇంకా తగ్గించుకున్నాడు, సాత్వికుడు, ఇంకా దేవుడికి నమ్మకంగా. దేవుడు నమ్మకమైన వారికి మెండైన దేవుళ్ళు ఇస్తాడు. అంటే అక్కడ సంఖ్య ముఖ్యం కాదు, నమ్మకత్వం ముఖ్యం. నడిపించడం ముఖ్యం కాదు, సాత్వికము ముఖ్యం. అయినా ఆ 30 లక్షల మంది ఎన్నో రకాలుగా భోజనం లేనప్పుడు ఒక శోధన, నీళ్ళు లేకపోతే ఒక శోధన, అమ్మా అస్తమానం నడిపిస్తే ఒక శోధన, ఏదైనా తక్కువైతే ఒక శోధన. ఈ శోధనలన్నింటిలో దైవజనుడు తన పరలోకాన్ని పోగొట్టుకున్నాడు. ప్రభుత్వం ఏమన్నాడు? పొరపాటున ఇశ్రాయేలు జనాంగం ఏమన్నాడు చెప్పండి, ఏమన్నాడు? ద్రోహులారా. దేవుడు కోపం వచ్చింది. ఆ చిన్న మాట అక్కడ అంటాడు, విచిత్రంగా ఉంటుంది. ఈయన ఇశ్రాయేలు తిరిగితే చేసిన పని ఏంటంటే దేవుడు ఒకసారి కొట్టమన్నాడు, ఒకసారి మాట్లాడమన్నాడు. అనుభవంతో అప్పుడు కొడితే నీళ్ళు వచ్చిన కనుక ఇప్పుడు కూడా కొడితే వచ్చేస్తాయి అనుకో దేవుడు మాట అనుకుండా చేశాడు. తన సొంత ప్రయత్నం ఎందుకని చేసి ఉంటాడు చెప్పండి. వీళ్ళు కంగారు పెట్టేస్తున్నారు. ఏ తక్కువైనా ఇశ్రాయేలు ప్రజలు అనేక రకాలుగా శోధించేస్తుంటే టెంప్ట్ అయి ఒక రోజున ప్రముఖన చేయకూడదు పని చేస్తే దేవుడు వెంటనే మాట్లాడుతున్నాడు, నీవు నా పరిశుద్ధతను సన్మానించలేదు కనుక నీవు కనానులో ప్రవేశింపవు. 99 రైట్ చేశాడు, ఒకే తప్పు చేశాడు. మీరు బాగా గమనించండి మోషే జీవితంలో. ఒకనాడు అవసరమైతే దేవా నా పేరు జీవంలో తుడిచాయి, కానీ ఈ ప్రజల్ని ఎంత మాత్రం కూడా నువ్వు విడిచిపెట్టడానికి లేదు అని కూర్చొన్నాడు. దేవుణ్ణి ఎంత ధైర్యం అండి, నువ్వు సంతాపడాలి దేవా. ఒకవేళ నువ్వు ఈ అరణ్యంలో వీళ్ళందరూ చంపేస్తే అన్ని జనులు ఏమనుకుంటారు? నువ్వు వాళ్ళు చంపేస్తారన్నందుకు నువ్వు బాధపడు, ఈ కోపం తగ్గించుకో అని దేవుడికే చెప్పాడు. అంటే ఎంత అనుబంధం ఉంది దేవుడితో. నిన్న మోరిసియలో అనే ఒక భక్తుడు 97 బతికి చనిపోయాడు. యూదుడు. ఆయన యూదుడు, ఒక పాస్టర్ గారి గొప్ప సేవ చేశాడు. నేను ఆయన యెరూషలేములో మేము మా కుటుంబంతో చూసాము, ఆయన కలుసుకున్నాం. అబ్బా ఏం చెప్పాడండి, మరియమ్మ గర్భవతి అయి ఉన్నప్పటి నుంచి డెలివరీ అయ్యే వరకు ఎలాంటి ఫీలింగ్స్తో ఉందో యూదుడు కనుక భలే వర్ణించాడు. గట్టిగా చెప్పడం మేము వచ్చింది. ఆ దైవజనుడు 1975లో ఏలూరు వచ్చినప్పుడు ఐపీసీ మహాసభలకి గొప్ప కార్యం జరిగింది. ఆ రోజుల్లో హీలింగ్ స్పీకర్ ఆయన. ఈ కాలంలో ఆయన దేవుని దగ్గరికి వెళ్ళిపోయారు. భక్తుల గురించి ఆలోచిస్తుంటే ఎంత పరవశమవుతుంటుందో. మోషే గురించి ఆలోచన చేస్తే 1, 2, 1,00,000, 2 లక్షలు అంటే మాటలు అర్థమైంది. 30 లక్షలు అంటే ఎంతమంది ఉంటారు తెలుసా మీకు? 1 లక్ష అంటే 6 రాజమండ్రి పట్టణ నివాసులు. రాజమండ్రి పట్టణ జనాభా 5 లక్షలు. ఇలాంటి లక్షలు, ఇలాంటి రాజమండ్రిలో 6 కలిపితే
వాళ్ళందరూ ఆయన వెనకాల రావాలి, దీని ముందు నడవాలి. 30 లక్షల మంది అంటే 5-6 రాజమండ్రి పట్టణ జనాభా అంత జనాభా ఈయన నడిపించాలి. ఏమంటే నీ ఇంట్లో నీ ఉన్న ఒక వ్యక్తిని నడిపించలేదు, సంఘంలో ఉన్న అందరినీ నువ్వు క్రమంగా నడిపించలేదు. 30 లక్షల మంది పోరబోతే బయలుదేరిపోవాలి, పోరబోతే ఆగిపోవాలి. డిసిప్లిన్, 1 man ఆర్మీ. ఎలా నడిపించావే మోషే? పరలోకి వెళ్ళాక కొంతమందిని కొన్ని అడగాలని ఉంటుంది నాకు. ఈలోగా గ్రహపాటున ముందే చచ్చిపోయామనుకోండి, దేవుడు నేను ప్రకారంగా ప్రాదేశికి వెళ్ళాక ఎంత టైం ఉంటుందో. మోషే దగ్గరికి వచ్చింది, ఏదే దగ్గరికి వచ్చింది, ఏంటో అంత ధైర్యంగా చెప్పేశావు. నువ్వు రమ్మంటే వర్షం వచ్చేసింది, నువ్వు రమ్మంటే చెప్పండి అగ్ని దిగి వచ్చేసింది, ఎలా సాధ్యమైందని అంత ధైర్యం ఏంటండి మీకు అని అడగాలను. మోషే గారి దగ్గరికి వెళ్ళి మాత్రం అంత కోపం మనిషి అవుతాయి నువ్వు. మోషే గారు ఆయన మన బ్రదరే, అక్కడికి వెళ్ళాక ఇంకా ఆయన ఎక్కువ తక్కువ ఉండదు, అక్కడ ఫ్రీడమ్ ఉంటుంది. ఒక్క దెబ్బ కొడితేనే సమాధి కార్యక్రమం లేకుండా సమాధి చేసేసావు. అంతే కదా, మామూలు పాపం అయింది. ఆ ఐగుప్తుని కొడితేనంట బాబే, ఐగుప్తుని కొడితే ఆడు ఇసుకలో కూలిపోయాడు. సమాధి చేయలేదు, ఇంకా పెట్టక్కర్లేదు, పాట అక్కర్లేదు, డైరెక్ట్ సమాధి చేసేసావా. అంత కోపం నీకు తట్టుకోలేవు. అలాంటి ఈ 30 లక్షల మందిని ఎలా నడిపించావయ్యా? ఎక్కడైనా కోపం వస్తే మధ్యలో ఏమైనా కొట్టాలనిపించిందా నీకు? అడుగుదామని. కొట్టాలనిపించి సాత్వికంతో అలా తగ్గిపోయావా, ఓర్చుకుని పోయావా, సహనంతో ఉండిపోయావా, ఎలా ఉండిపోయావా అని అడగాలను. దేవుని కృపవలన మన 14వ సీడీ సమస్తము సాధ్యమే సిద్ధమై వచ్చి నా సెల్ ఫోన్లో ఆగస్టు 6 రిలీజ్ చేసి వినిపిస్తాను. అందులో 2 పాటలు అన్యంగా పాడుతుంది అద్భుతంగా. ఒక పాట ఇక్కడే రాశాను, ప్రసంగం చేస్తుంటే వెనకాల కూర్చొని నేను రాశాను. ఆయన రక్తం గురించి, ఆయన శరీరం గురించి చాలా అద్భుతంగా పాడు. ఇందులో ఉంది, సీడీలో, ఈమెయిల్లో ఉంది. మేము ప్రార్థన చేసుకుని మేము మాత్రం రోజు వింటున్నాం. నువ్వు రాసింది మనమేనా? మనకేం తెలుసు? మనకు ఆ మాటలు గుర్తుంటాయా, రాగాలు గుర్తుంటాయా? రాసింది మళ్ళీ మనమే, కానీ మనకు కాదు. రోజు ప్రాక్టీస్ చేసుకోవాలి. రోజు వింటున్నాం వాక్యం, అయినా ప్రతిరోజు వినాలి. ఇది విన్నాను కదా అని మళ్ళీ మర్చిపోతే మనం చదువుకోలేదు అనుకోండి, గుర్తులో. అలాంటి సందర్భాల్లో సహనం అందులో ఆ పాటలో ఎందుకన్నానంటే, శ్రమలలో ఓర్పును నేర్పిన యేసయ్య. ఏం నేర్పాడు నీకు? నీకు శ్రమ వచ్చినప్పుడు ఏం నేర్పుతాడు నీకు? నువ్వేమనుకున్నావు? నన్ను చంపితే నేర్పుతాడు, నాకే వచ్చిన బాధలు, నాకే వచ్చిన కష్టాలు అని అనుకున్నావు నువ్వు. దేవుడు నీకు శ్రమలు ఇచ్చాడంటే అవి ఎంత దగ్గర కాదు. ఎందుకు ఇచ్చాడు తెలుసా? నీకు ఓర్పు అంటే ఏంటో నేర్పించడానికి వేసే ప్లాన్ చేశాడు. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పండి. అక్కడ మాట నాకు నచ్చింది. బాధలలో బోధలు చేసిన యేసయ్యా. నీకు మామూలుగా చెప్తే బాగా అర్థం కాదు, త్వరగా అర్థం కాదు. నీకు బాధల్లో యేసయ్య చేసిన బోధ గుర్తొస్తే ఎంత రిలీఫ్గా ఉంటుందో. చప్పటి కూడా దేవుని భయపడతావా? సంతోషంగా ఉన్నప్పుడు నువ్వు లోపడే కంటే బాధల్లో ఉన్నప్పుడు యేసయ్య మాటకి లోపడతావు, అర్థం చేసుకుంటావు, గ్రహిస్తావు, యాక్ట్ చేస్తావు. అలాగే రాత్రి నేను పగలంతా రాత్రి వరకు దేవుని సముఖంలో స్తుతిస్తూ, ప్రభువా అప్పుడే 25 years అయిపోయిందా చూస్తూ. ఎప్పుడు లేకన్నా భూమి పుట్టినప్పటి నుంచి ఎక్కడెక్కడెక్కడో ఎన్నెన్నో సంచారం చేసాం. ఏం ప్లాన్ ప్రకారంగా మమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చారు. 25 yearsగా ఇక్కడ ఎందుకు మేము ఉన్నాం. ఎన్ని బాధలు పడ్డామో, విశ్వాస సైతం పోరాటం చేసామో మాకు తెలుసు కదా. అన్ని తలపోసాం, ఎన్ని ఇళ్ళు తిరిగామో, ఎక్కడెక్కడ ఇంట్లో ఉన్నామో, ఎన్నెన్ని బాధలు పడ్డామో అన్ని తలపోసుకుంటూ దేవుడు స్తుతించుకుంటూ రాత్రి కుటుంబాలను పరిశుద్ధాత్మ దేవుడు వాగ్దానం చేసిన తర్వాత మేము ప్రార్థన చేసుకుని అదే లేట్ అయింది. రేపు తెలుగులో చదివాడు, ఇంగ్లీష్ చదివితే ఇంగ్లీష్ అయిపోయింది. తెలుగులో చదివితే ఆడు చాలాసేపు చదివాడు. యెహెజ్కేలు 47వ అధ్యాయం
గత రాత్రి దేవుని యొక్క వాగ్దానంగా మాకు వచ్చింది. అయిపోయిన తర్వాత ప్రార్థన అయిపోయింది. పడుకునేటప్పుడు అనుకున్నాను, ప్రభా ఈ వాట్సాప్లో ఫేస్బుక్లో రకరకాల మంది వాక్యాలు చెప్తున్నారు, వాక్యాలు పంపుతున్నారు. నువ్వు ఏదో ఒక వాగ్దానం నాకు పంపండి ప్రభా అంటే కరెక్ట్గా 12 గంటలకి రఘునాథ్ డానియల్ గారు నా స్నేహితుడు ఒక వాక్యం పెడతారు. 12 గంటలకు పెడతారు కరెక్ట్గా. ప్రతిరోజు పెడుతున్నాడు ఆయన. రాత్రి ఎందుకో 12 గంటల అయిందో పడుకుంటున్న ముందు చూస్తే పెట్టలేక చాలాసేపు చూశాను. చూస్తే ఉదయం చూస్తే వచ్చింది ఎప్పుడు 12:50 ఎందుకు లేట్గా పెట్టాడు. నేను ఆశలో ఎదురు చూశాను. అంటే ఏమనుకున్నానంటే నేను ఆ చదివే ఆ మాటే ఈ 26వ సంవత్సరం నుండి నాకు ఒక వాగ్దానంగా ఉంటుంది అని అనిపించింది. ఆత్మ అనిపించాను. అందుకని 25వ సంవత్సరం ముగింపుకేమో ఎహెజ్కేలు 40 రోజులు చూపించాడు. అది ధ్యానం చేసాం. ఇప్పుడు కూడా ధ్యానం చేస్తాం. అది నేను అన్ని పెట్టాను, అందరికీ పెట్టాను. నాతో ఎదుగుతూ ఆమె చెప్పని పెట్టాను. కానీ ఉదయం లేవగానే రాత్రి చాలాసేపు ఉన్నాం కదా, అది రాలేదు. దేవుడు ఆ దైవజనం గుండా వాక్యాన్ని నాకు వాగ్దానంగా ఇచ్చి స్తోత్రం కలిగి ఉన్నదా. మనం అప్పుడు అనిపించింది, మనం సంవత్సరం ఒకసారి వాగ్దానం తీసుకుంటున్నాం, ఏం సరిపోతే అండ్ ఒకటే సంవత్సరానికి ఎంతో సంవత్సరానికి 37 తారీఖు వచ్చేది. ఎప్పుడు వచ్చేద్దాం ఒక వాగ్దానం చేసుకోవాలి. రానోడికి, వచ్చినోడికి, ఇంటోడికి, బయటోడికి, ఊళ్ళో ఉన్న వాళ్ళకి, పిల్లలకి తీసేసుకుని తెగ తీసిపోతుంటాం ఒక వాగ్దానం అని అనిపించింది. ప్రభా ప్రతిరోజు ఒక వాగ్దానం కావాలి నాకు. బైబిల్లో 30,000 వాగ్దానాలు ఉన్నాయి. అందరూ స్తోత్రం చెప్పండి. అవన్నీ మన కోసమే. అవన్నీ అవును, ఆమేన్ అన్నట్టుగా ఉన్నాయి. ఇంగ్లీష్ బాగుంది. ఎస్, యా అని పడ్డాం. బైబిల్ భాష యా, ఎస్, యా. ఇప్పుడంతా ఓ అన్నారు. ఏదైనా ఎక్సైట్ అయిపోతే అప్పుడు ఏమనేవారంటే బైబిల్ భాష యా, వైఈఏ, ఎస్ లాంటిదే. అవును, ఆమేన్. పాత పాటలు కూడా పాడుతున్నాం. అవును ఆమేన్, అవును ఆమేన్, అవును ఆమేన్, అవునవును ఆమేన్. సంతుష్టి భక్తి కుప్పలాభసాలు. అందుకని బైబిల్లోని వాగ్దానాన్ని యా ఉన్నాయి కదా ఆయన. మాకు ఎవ్రీడే ఒక వాగ్దానం కావాలి అనిపించింది. ఫస్ట్ టైం అంత గ్రహింపు రాలేదు కానీ అనిపించింది. అప్పుడు ఆ దైవదేవుడు చెప్పిన లేఖనం చదివితే, నీ కోసం నేను ఇత్తడి తలుపులను, ఇనుప కర్యలను పగలగొట్టేస్తాను. అంత చెప్పడం కూడా ఏమైపోతాం వాళ్ళలో. చేస్తాడు దేవుడు నీకోసమే. అంటే నీకు తెరవబడిన ద్వారం లేదు, నీకు మూయబడిన ద్వారం ఉన్నట్టుంది. ఆ మూయబడిన ద్వారం కూడా నీ చేత అవ్వట్లేదు తీయడానికి. ఎందుకంటే అది ఇత్తడి తప్పమా, ఇత్తడి తలుపులు, ఇనప నీ సాధ్యం కావట్లేదు. నీవు, నీ వారు, నీ సంఘం అంత పండిన ఓపెన్ అవ్వట్లేదు. కానీ అన్నాడైనా నేను చేస్తాను దాన్ని నీకోసం. దాన్ని ఇంకా తెరవటం నెమ్మది తీయటం కదయ్యా, దాన్ని నేను పగలబడేస్తాను. దేవునికి మహిమ కలుగును గాక. అంటే ఇక ఆ ద్వారం నీ ముందు ఉంచడో, ఆ తలుపులు ఉంచడో, ఆ గడియలు ఉంచడో, ఇట్ ఈస్ గోయింగ్ టు బి ఓపెన్ ఫర్ ఎవర్ అండ్ ఎవర్. నీ కోసం ఆయన తెరిచేస్తాను. నేను ద్వారము తెరవగా ఎవడు ముయ్యలేడు, నేను ముయ్యగా ఎవడు తెరవలేడు. వాడు చెప్పు సంగతులు ఏమనగా అంటాడు ప్రకటన సంగతి. దేవుడు ఎవరమ్మా ద్వారాలు మూస్తాడు, ద్వారాలు తెరుస్తాడు. ఇదిగో నీ ఎదురు నేను ద్వారము తలుపు తీసి ఉంచానన్నాడు అక్కడే. ఇప్పుడు తీయాలంటే ఏం చేయాలని పగలగొట్టాలి. స్తోత్రం. అసలు ద్వారమే లేకుండా చేసేస్తాడు. ద్వారబంధాలు లేవు, ద్వారాలు లేవు, గడియలు లేవు, ఈ ఆటంకాలు లేవు. నేను పగలగొట్టేస్తున్నా. ఓ మై గాడ్, ఐ రిసీవ్ ఇట్ ఇంటూ మై స్పిరిట్. దేవుడు చేసిన వాగ్దానాన్ని నీ ఆత్మలోకి తీసుకోవాలి.
నీ నోట్లోకి, నీ చేతిలోకి, నీ తలలోకి కాదు నాయన, నీ అంతరాత్మలోకి తీసుకోవాలి వాగ్దానం. వెంటనే నా హృదయం ఈ రోజు నుంచి భావం చేసేది, కానీ శరీరంలో ఆ నిద్ర సరే మరి తక్కువైంది కదా, ఇలా నేర్చుకుంది. ఇప్పుడు ఆరాధన చేస్తున్నప్పుడే నేను బలపరచబడ్డాను. దేవునికి స్తోత్రం. మనం ఎప్పుడు బలహీనమో అప్పుడే బలవంతుడిని ఆరంభ ప్రార్థన చేశాను నేను. దేవుని బిడ్డలారా గమనించండి, మన జీవితాల్లో దేవుడు అన్నాడు, నేను అట్నే పెట్టిన ఉదయం ఈ వాగ్దానం 11/7/2020 ఇచ్చాడు రాత్రి. ఇది నాకు, మాకు, మనకు, నాతో సంబంధం ఉన్నవారికి, నాతో రక్త సంబంధం కలిగిన వారికి, ఆత్మ సంబంధం కలిగిన వారందరికీ చెందుతుంది. నమ్మిన వారు ఆమేన్ చెప్పండి అని ఆ మ్యాటర్ రాత్రి దయచేసి పొద్దున్నే పంపించే చాలా వేల మందికి. చాలా ఆమేన్ చెప్పారు. మీరు కూడా ఆమేన్ చెప్పండి, మీకు కూడా చెప్తుంది వాగ్దానం. చెప్పండి ఆమేన్ చెప్పండి. ఆమె చెప్తే పోతుంది, అలాగే జరుగుతుంది. ఎలా జరుగుతుంది? నాకు ఎలా జరిగిందో చాలా మీకు అలాగే జరుగుద్ది. నమ్మితే జరుగుద్ది. పగలబడేస్తాడంటే దేవుడు. ఏమంటే సాధారణంగా ఈ తలుపులు పగలబడ్డాడు దొంగడు కదా. నీటిలో కన్నం వేయడానికి నీ తలుపులు పగలబడి వచ్చేస్తాయి. దేవుడు అన్నాడు, నువ్వు బయటికి వెళ్ళకుండా నేను మూసేసినా, నువ్వు అనుభవించకుండా నువ్వు అలాగే బంధించబడినా ఆ యొక్క బంధకములు పెట్టిన తలుపులు నేను చేస్తాను, పగలబెట్టేస్తాను. మై గాడ్, థ్యాంక్ యూ జీసస్. ఇది 26వ సంవత్సరంలో అడుగుపెట్టిన నాకు దేవుడు ఇచ్చిన వాగ్దానం. నమ్మిన వారికి మీకు కూడా వచ్చిందే వాగ్దానం. దేవునికి స్తోత్రం. మనకి చాలా తలుపులు వేసేసి ఉన్నాయి. ఎంత తీర్థమైనా రావటం. కొన్ని తలుపులు మూసిపోయి ఉన్నాయి. మనమ పగలగొట్టలేము, మనమ తీయలేము. ఎంత ప్రయత్నం చేసినా మనం ఓపిక చేయలేము. దేవుడు డైరెక్ట్గా అన్నాడు, ఇక నీ ఓపిక చాలు, నీ నిరీక్షణ చాలు, నీ ప్రార్థన చాలు. ఇక నేను చేస్తాను, అసలు ఆ ద్వారమే లేకుండా నీకు ఎప్పుడు బయటికి వెళ్ళడానికి, లోపలికి రావడానికి అనుకూలంగా ఇక తలుపే లేకుండా నేను పగలబడేస్తాను. అంటే ద లార్డ్ ఈజ్ ఫైటింగ్ ఫర్ యూ. దేవుడు నీ కొరకు పోరాడుతున్నాడు. నీకు వ్యతిరేకంగా ఉన్న దాంతో, ఆటంకంతో, అభ్యంతరంతో, ముయ్యబడిన ద్వారంతో దేవుడు కార్యం చేయబోతున్నాడు. ఏమవుతుందండి? దేవుడు పగలగొట్టింది ఏమవుతుందండి? ఏమి అనుభవిస్తామండి? ఏం దొరుకుతుందండి? ఏముందండి? ఎందుకు పగలగొట్టాడండి? ఆ తర్వాత మాకేం దొరుకుతుందండి అని ఎంజాయ్ వచ్చిందా? రాలేదా? పగలగొట్టుకుని మాకేంటి? ఇక మా జీవితం ఎలా చూసి ఏదో చూసి అనుకుని కనిపెట్టి ఇక మా బతికితే ఇక మా కవుడు తలుపులు తీయడు, మేము బంధించబడ్డాం. ఈ చెరసాలలో ఉన్నవాడికి ఎలా పని ఉంటుంది? ఇప్పుడు లాక్డౌన్లో ఉన్నవాడికి కొంచెం అర్థమైంది కదా, జైల్లో ఉన్న పరిస్థితి కొంచెం ఎలా ఉంటుందేమో అని కొంచెం అర్థమైంది. అయినా తెగించి తిరిగేస్తున్నావులే. ఇక్కడికి షాపింగ్ మాల్కి వెళ్ళిపోతున్నావు, ఈ మాటలకి వెళ్ళిపోతున్నావు, ఎక్కడెక్కడ తిరుగుతున్నావు కదా. అన్నిటికీ ఎంత ధైర్యంగా ఉంది, కానీ చచ్చికొత్తే భయం అన్నావు. దైవజనుడు రాంబాబు గారు చెప్పాడు, చచ్చికొత్తే రోగం రాదు, రోగం పోతుంది. స్తోత్రం చెప్పలేలోయా. రోగం అంటుకోదు. ఇవన్నీ నువ్వు లోకస్తులు లేక వస్తే నువ్వు లోకస్తుడు, క్రైస్తవుడు కాదు. క్రైస్తవుడు నేను మందిరానికి వెళ్తే ఏమవుతుంది? నాకున్న ఆరోగ్యం ఎవరికో అంటుకుంటుంది. నీ రోగం మాకు అంటుకోదు, నీ ఆరోగ్యం మాకు అంటుకుంటుంది. గట్టిగా స్తోత్రం చెప్పు. సరే చెప్పి అంచేత మన జీవితాల్లో ఒక హ్యాంగ్ రావాలి. దేవుడే పగలగొట్టాడంటే ఏదో చేయబోతున్నాడు అంటే కోపం వస్తేనే కదా దేవుడికి పగలగొట్టి పడేసాడు. ఒకడు తగలబెట్టాడన్నా, ఒకడు పగలగొట్టాడని అర్థమైనాడికి కోపం ఎదురుపోయింది. దేవుడికి వచ్చింది కోపం. నీకు ఎంతకాలం రా నా బిడ్డలు బంధించి ఉంచుతావు, బయటకు రాకుండా చేస్తావు, బంధకాల్లో ఉంచుతావు, నెమ్మది లేకుండా చేస్తావు, నిట్టూర్పులు నిరాశతో ఎంతకాలం కృంగ చేస్తావని దేవుడికి కోపం వచ్చింది నీ పక్షంగా. వచ్చేట ఇనుప గడియలు, ఇత్తడి తలుపులు, ఇనుప రెండు. నెబుకద్నెజరు ఒక శిక్షణ వచ్చింది. కళ తల శిరస్త్రామంతా బంగారం, తర్వాత ఇత్తడి, చెప్పమా ఇనుము, తర్వాత ఇసుక, ఇనుము. పసకట్లేదు. జరిగేది
ఇప్పుడు ఇసుక ఇనుమ కలవట్లేదు కదా, ఇసుక ఇనుమ కలవాలంటే సిమెంట్ కావాలా, లేదా అప్పుడే కలవదు. ప్రజాస్వామ్యం ఉంటుంది ప్రపంచం అంతా, కలవదు. ఇది ఒకటి 40 గంటలు 1 గంటలు పసుగదు. ఆ కాలంలో సడన్గా చేతి సహాయం లేని ఒక రాయి వచ్చి బ్రహ్మాండమైపోయి ఆయన రాజ్యముగా స్థాపించబడుతుంది. అది యేసయ్య రాజ్యం. దేవునికి స్తోత్రం. బబులోను సామ్రాజ్యం అయిపోయింది, పారసీకుల సామ్రాజ్యం అయిపోయింది, గ్రీకుల సామ్రాజ్యం అయిపోయింది, రోమన్ల సామ్రాజ్యం అయిపోయింది. ఇప్పుడు ప్రజాస్వామ్యము నడుస్తుంది. ఈ టైంలో సడన్గా సడన్ మన యేసయ్య వచ్చి ఆయన గొప్ప రాజ్యాన్ని, శాశ్వత రాజ్యాన్ని స్థాపించబోతున్నాడు భూమి మీద. దేవునికి మహిమ కలుగునుగాక. అదే 1000 ఏళ్ల పరిపాలన. భూలోకంలో యేసుప్రభువు రక్షపగారికి వచ్చినప్పుడు ఆయన అన్నాడు, నా రాజ్యము ఇహలోక సంబంధమైంది. అందుకని ఆయన ఏం చెప్పాడు, పరలోక రాజ్యము సమీపించింది, సువార్త నమ్మి మారుమనస్సు. మనం ఎందుకు మారు పొందాం? ఈ లోక రాజ్యం మాకొద్దు, మా రాజ్యం పరలోక రాజ్యం యేసయ్య ఇస్తారు, ఆ రాజ్యం మేము ఉండాలి అని మనం బయలుదేరాం. దేవుని సంగమా ఎప్పుడు కూడా చేతలోగలేగా చేష్టలోగలేగా ఉండకూడదు. దానికంటాడు, నా హృదయ ధ్యానము, నా నోటి మాటలు నీకు అంగీకారంగా, దృష్టికి అంగీకారం. అంటే నువ్వు ఏం మాట్లాడుతున్నావు అదే నీ గుండెలో ఉండాలి, నీ గుండెలో ఉంది అదే నువ్వు మాట్లాడాలి. ప్రసిద్ధిగా దయచేసి మీలో ఒక ఆశ బయలుదేరింది. మేము ఒకరు చూస్తున్నాం, మీరు దేవుని దయ వల్ల ముక్కు మూతి మూసారు కానీ కళ్ళు మూయలేదు. కళ్ళు నువ్వెవరో, నువ్వేమై ఉన్నావో, నువ్వేం ఆలోచిస్తున్నావో, నువ్వు ఇప్పుడు ఎలా ఉన్నావో తెలవాలంటే నీ కళ్ళు తెరవబడు. స్తోత్రం. నేను కళ్ళలో చూసి చెప్తాను. ఎవరో లోకంలో ఉన్న జ్ఞానం వలన, సైకలాజికల్ దీనివల్ల నీ ముఖం చూసి చెప్తాను, నీ కళ్ళలో చూసి నువ్వెవరో చెప్పేస్తాను. నేను అయ్య బాబు నీకు ఇది కూడా ఉందండి అనమా, నిజమే. నువ్వేం చెప్పేసినా, ఎంత చెప్పేసినా, నువ్వేం చెప్పి వింటూ ఉంటాను కానీ నేను ముఖం చూస్తూ ఉంటాను, నీ కళ్ళ చూస్తాను. నువ్వు ఏ ఉద్దేశంతో ఏం చెప్తున్నావు అని ఉదాహరణకు వాడేసావా అందరికీ నాకు తెలిసిపోతుంది. సైకలాజికల్గా అంటే హ్యూమన్ స్పిరిట్లోనే తెలిసిపోతే. నేను దేవుణ్ణి 1985లో అడిగాను, ప్రభా నాకు ఆత్మల వివేచన అనే వరం కావాలి. ఒక పెద్ద ఓల్డ్ పాస్టర్, మన సొంతంలో ఉంటే మా పాస్టర్ గారు పాస్టర్, ఆయన మాకు కమ్యూనిటీ సర్వీస్ ఏర్పాటు చేశాడు. నైట్ ప్రవచించాడు. అది నా కుమారుడు నీకు నానా విధమైన భాషలు మాట్లాడే వరం ఇచ్చాను, ఆ భాషలకు అర్థం చెప్పే వరం కూడా ఇచ్చాను, అట్ ద సేమ్ టైం అడిగినట్టుగా నీకు ఆత్మల వివేచన వరం కూడా ఇచ్చానని ఆ దైవజనుడు నాకు ప్రవచించాడు. గట్టిగా స్తోత్రం చెప్పండి. మానసిక శాస్త్రం వల్ల నువ్వు ముఖం చూసి కలవ చెప్పేస్తాను కానీ ఆత్మశాస్త్రం వలన, ఆత్మ వివేచన వలన నేను కళ్ళు మూసుకున్నా, నేను చూసిన చూడపోయినా, నేను ప్రార్థన చేస్తున్నా, కళ్ళు తెరిచినా కళ్ళు మూసినా ఆత్మలో నుంచి పరిశుద్ధాత్మ దేవుడి గురించి చెప్తారు. దేవునికి స్తోత్రం. అది ఆత్మల వివేచన. ఈ ఆత్మ దేవుని సంబంధం ఏందో, ఈ ఆత్మ దేవుని సంబంధం కాదు తెలుసుకోవాలంటే ఆత్మల వివేచన వరం ఉండాలి. అది అందరికీ కావాలి. నువ్వు కూడా కోరుకో, నేను కూడా కోరుకున్నాను. నేను అడిగాను, దేవుడు నాకు గ్రాంట్ చేశాడు. చాలాసార్లు నేను చెప్తుంటాను కదా, అది నా శక్తి కాదు, ఇది సైకలాజికల్తో చెప్పేది కాదు. సైకాలజీ ఇప్పుడు నీ పరిస్థితి చెప్తుంది, నువ్వు ఇంకేమవుతావో చెప్పదు. సైకాలజీ ప్రస్తుతం ఎలా ఉన్నావు, ఏం చేసి వచ్చావు, ఇప్పుడు ఎలా ఉన్నావు, కానీ జరగబోయే సంగతి చెప్పాలంటే పరిశుద్ధాత్మ శక్తి వల్లనే వీలవుతుంది. అందరూ స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆత్మ వచ్చిన చాలాసార్లు మీకు మీరు అంటారు హైగా చెప్పండి, హైగా చెప్పి జరగదు. హైగా చెప్పాడు, ఎవరు చెప్పాడు? నువ్వు చెప్పావు, ఎవరు చెప్పావు? ఆత్మ నిన్ను ప్రేరేపించగా, ఆత్మ నీలోంచి వివేచించగా, ఆత్మ నీకు అనుగ్రహించగా నువ్వు పలికిన మాటే తప్ప అది నువ్వు చెప్పిన మాట. అఫ్కోర్స్ చెప్పబడిన వ్యక్తిని గౌరవిస్తావు తప్ప పూజించు. ఎప్పుడు యేసయ్యను మాత్రమే పూజించు. నీకు ఏం చెప్పినా, దైవజనుడు చెప్పినా, విశ్వాసం చెప్పినా, ఎవరు చెప్పారు? దేవుని ఆత్మ నీకు చెప్పాడు. అందరూ స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. యాంగ్జైటీ వచ్చిందా? మీ అందరి ముఖాలు చూస్తుంటే అందరికంటే ఎక్కువ యాంగ్జైటీ ఇస్సాకారులో కనపడుతుంది. కలుగుడు కనపట్టేశాడు దేవుడు. ఏం చెప్పబోతున్నాడు, ఏమిస్తాడు, ఏ ఇవ్వాలని
పగలగొట్టేశాడు. ఏదో చేయబోతున్నాడు. ఏం చేయకపోతే ఎందుకు పగలగొట్టడం? ఏం ఇవ్వకపోతే, ఏదో మనకు అనుగ్రహించకపోతే, ఏదో మనకు ఆయన సహాయం చేయకపోతే ఇక పగలగొట్టడం ఎందుకమ్మా? ఎందుకు పగలగొట్టుంటాడు? లిఖితాల్లో కూడా యాంగ్జైటీ స్టార్ట్ అయింది. సంతోషం. దేవుడు ఏదో చేయడానికే. ఇంకా నేను వాక్యంలోకి వెళ్ళలేదు. ఉపోద్ఘాతంలో ఉన్నాను. అది కూడా వాక్యమే, వర్తమానమే. దేవుడు ఆత్మ ద్వారా చెప్పడం ప్రతి మాట రిసీవ్ ఇట్ ఇన్ యువర్ స్పిరిట్. ఆత్మలో స్వీకరించి. కిందే ఉంది, రహస్య స్థలములలో ఉన్న, మరుగై ఉన్న, ఏమన్నా సార్ 3 చెప్పాడు. వా, నాకు అనిపించింది, ఆహా, ఈ ఉదయం నుంచే దేవుడు నాకు దాచబడిన, అది మంచి రహస్య స్థలంలో ఉందంట, దాచబడిందంట. చెప్పమ్మా, మరుగై ఉన్న ధనములో నేను నీకు ఇస్తాను. చెప్పబడి హల్లెలూయా. నీదే నువ్వు అనుభవించకుండా సాతాను బంధించేశాడు, మనుషులు బంధించేశారు. దేవుడు అన్నాడు, నేను పగలగొట్టి ఆ రహస్యంగా ఉన్నదాన్ని, ఆ దాచబడినదాన్ని, ఆ మరుగై ఉన్నదాన్ని, ఆ ధనాన్ని నేనేం చేస్తాను? నీకు ఇస్తాను. నమ్ముతున్నావా బాబు? హల్లెలూయా. నమ్మిన 2 చేతుల పైకి చెప్పండి, థ్యాంక్స్ చెప్పండి. అవునాయా? ఒక చేతుల పైకి ఎత్తట్లా. నీకు డబ్బులు ఎక్కువైపోయినాయా? వద్దా? సరిపోతాయా? నీయే. ఎవరయ్యా నీకు ఇవ్వట్లేదు? నీకెవడు? నాకెవడు? ఎవరియో తెచ్చి నీకు ఇవ్వట్లా. నీవే నువ్వు అనుభవించకుండా మూసివేయబడిన ద్వారాలు దేవుడు పగలగొట్టి వేస్తాడు, నీకు ఇస్తాడు. నాకు ఇస్తాడా? చెప్పుకున్నావా? కానీ నీకు ఇస్తాడు. ఓ, నువ్వు ఊహించిన దానికి నీకు ఇస్తాడు. నేను ఇంతే అనుకున్నాను కదా, ఏంటి తీసాడు? అది నీదే. ఎవరిదో నీకు ఇవ్వాల, నీదే. నువ్వు అనుభవించకుండా, నేను అనుభవించకుండా సాతానుడు మూసివేసిన ఆ తలుపును పగలగొట్టి దేవుడు ఈ సంవత్సరం నుండి, ఈ రోజు నుంచి ప్రారంభమై లెక్కేసుకోవాలి. తారీఖు 12. టుడే స్టాప్ యువర్ డోర్ ఈజ్ ఓపెన్, నాట్ ఓపెన్. ఇట్ ఈస్ పగలగొట్టాలి. ఉంటుంది పగలగొచ్చాడు. ఏంటండి? డిమాలిష్ చేశాడు. చాలా మంచి మాట ఉండాలి. ఓ, ఎందుకు? నీకు ఇది ఇవ్వడానికి. ఏది ఇస్తాడంట? నువ్వు అక్కడే ఉన్నావు, నీ కనబడ దాచబడింది, మరుగై ఉంది, రహస్యంగా ఉంది. లేదనుకున్నావు, అటు చూసావు, ఇటు చూసావు, ఇటు చూసావు, ఇటు చూసావు, ఇటు చూసినా నేను కనపడలేదు, బతుకు అయిపోయింది అనుకున్నావు. ప్రభు అన్నాడు, నీకోసం నేను దాచాను, నీకోసం నేను మరుగు చేశాను, నీకోసం నేను రహస్యంగా ఉంచాను. ఈ 3 రకాల ధనాన్ని నేను నీకు ఈ రోజు చూపోతున్నాను. దేవునికి మహిమ కలుగును గాక అని నాకు చెప్పాడు, నమ్మితే నీకు చెప్పాడు. స్తోత్రం. నమ్మితే ఈ వీక్షిస్తున్న వాళ్ళందరికీ చెప్తున్నాడు. నమ్మితే దేవునికి మహిమ కలుగును గాక. సంతోషంగా చెప్పండి. హల్లెలూయా. చాలా సంతోషంగా లేదండి. దేవుడు నాకు ఇస్తానంట. వెంటనే అనుకో, దేవుడు నాకు ఇస్తే అందులోంచి నీ బాబానికి ఇచ్చేస్తానే అని అనుకున్నావా? ఓహో, చక్కగా కొట్టి నాకు ఇచ్చే ప్రభు ఎంతకాలం బట్టి చచ్చిపోతున్నానయ్యా అనుకున్నావు. కానీ నాకు ఇస్తావా దేవా? నువ్వు నాకు ఇస్తే నేను నీకు ఇస్తాను. దేవునికి స్తోత్రం. నీ మధ్యన అక్కడక్కడ అంటారు కొంతమంది, నాకు ఇస్తే నీ మధ్య సులువుగా లేదా, కష్టంగా ఉందా? నాకు ఇస్తే చెప్పమ్మా, నీది నీకు కష్టమా? ఏమి ఇవ్వలేదు అనుకో, ఏమి ఇవ్వలేదు. దేవుడు ఏమి ఇవ్వలేదు, నువ్వేమి ఇవ్వలేవు. లేదు కదా, దేవుడు ఇచ్చాడు. ఏం చేయాలి మనం? దేవా, నువ్వు నాది నాకు ఇస్తావా? అయితే నేను ఈరోజు చేస్తాను, నీది నీకు ఇస్తాను. అందరూ దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అందరూ చెప్పండి హల్లెలూయా. సంతోషంగా చెప్పండి హల్లెలూయా. దేవుని వాక్యంలో నుండి యెహెజ్కేలు గ్రంథం 47వ అధ్యాయం. చదవండి, 1 నుంచి చదువుతుండండి. నేను ఎక్కడ ఆపాలో నేను చెప్తాను.
మొదలెట్టండి మీరు. అమ్మా అతడు మందిరపు గుమ్మములకు నన్ను తోడుకుని వచ్చెను. మందిరపు గుమ్మములకు నన్ను తోడుకుని వచ్చెను. మందిరము తూర్పు ముఖముగా ఉండెను. తూర్పు ఉండేను. నేను చూడగా మందిరపు గడప క్రింద నుండి నీళ్లు ఉబికి తూర్పుగా పారుచుండెను. ఆ నీళ్లు బలిపీఠములకు దక్షిణముగా మందిరపు కుడి ప్రక్కను క్రింద నుండి పారుచుండెను. పిమ్మట ఆయన ఉత్తరపు గుమ్మపు మార్గముగా నన్ను నడిపించి చుట్టూ త్రిప్పి తూర్పునకు పోవు దారిని బయటి గుమ్మములకు తోడుకుని వచ్చెను. నేను చూడగా అతడి గుమ్మపు కుడి ప్రక్కను నీళ్లు ఉబికి పారుచుండెను. ఎలా ఉన్నాయంట నీళ్లు ఉబికి ఎలాగా అందరూ మాట్లాడారు. ఎలాగా నీళ్లు పారుతూ సడన్ ఉబికి పారుచుండెను. ఓకే. ఆ మనుషుడు కొలనూలు చేత పట్టుకుని తూర్పు మార్గమున బయలువెళ్ళి 1000 మూరలు కొలిచి ఆ నీళ్ల గుండా నన్ను నడిపింపగా 1000 మూరలు మొదలు కొలిపించి నడిపింపగా నీళ్లు తీరమండలోతుండెను. నీళ్లు ఏ లోతులో ఉన్నాయండి? తీరమండలోతుండెను. ఆ నీళ్లు ప్రవహిస్తున్నాయి. ఆ నీళ్లలోనికి నడిపిస్తున్నాడు. మొదట లోతు ఏ లోతు? చీలమండల లోతు. ఆయన మరి 1000 మూరలు కొలిచి నీళ్ల గుండా నన్ను నడిపింపగా నీళ్లు ఈ చీలమండల లోతు నుంచి ముందుకు వెళ్తున్నాడు. ఇంకా వెళ్తుంటే ఆ నీళ్లు అలాగే ప్రవహించట్లా. ఇంకా లోతుకి వెళ్ళే కొద్ది అది ఇంకా ఎత్తుగా ప్రవహిస్తుంది కనుక ఆ లోతు ఏ రోజు కాళ్ళ లోతుకు వచ్చింది. ఓకే. ఇంకా ఆయన 1000 మూరలు కొలిచి నీళ్ల గుండా నన్ను నడిపింపగా నీళ్లు మొలలోతు ఉండెను. ఎక్కడ వచ్చినాయమ్మా నీళ్లు ఎత్తు పెరిగిపోతున్నాయి. దీనికి లోతు పెరిగిపోతాయి. నీళ్ళు ఎత్తు పెరిగే కొలిచి ముందు కాళ్ళ దగ్గర ఉన్నాయి. ముందుకు వెళ్ళిపోతున్నాడు. మోకాళ్ళకు వచ్చినాయి. ఇంకా ముందుకు వెళ్ళిపోతున్నాడు. ఏమవుతుంది? నీళ్ళు ఎత్తు పెరిగిపోయింది. మొలలోతు వచ్చేసింది. నాలుగోసారి కల్పించాడు ప్రసాద్. ఈసాడు ఇంకనూ 1000 మూరలు కల్పించగా నీళ్ళేమైపోయినాయి అంటే ఎక్కడ దాకా వచ్చి ఉంటుంది అంటారు? మిక్కిలోతు అంటే భుజాల దాకా వచ్చి ఉంటుంది కదా. చీలమండలోతు అయిపోయింది. చెప్పండమ్మా. మొక్కల్లోతు అయిపోయింది. బలలోతు అయిపోయింది. నెక్స్ట్ ఏ లోతు వస్తుంది? 2 తమ్ములకు పోతుంది. తర్వాత ఏ లోతు వచ్చి భుజాలు చెప్పండి లోతుకు వచ్చేసింది అనమాట. అప్పుడు ఏం చేస్తాడు? మునిగిపోతాడు కదా. అప్పుడు ఏం చేస్తాడు? తన చేతులు చాపుతాడు. స్విమ్మింగ్ వచ్చినాడు రానోడు మొలలోతులోనే వెనకొచ్చేస్తాడు. బాబు నాకు ఇంకా ఈత రాదు, మునిగిపోతానండి. ఈత వచ్చినాడు చేస్తాడు. ముందుకెళ్తే భుజాల్లోకి వస్తుంది. అప్పుడు అన్నీ తనకి ఈత వచ్చి కనుక చేతులు చాపుతాడు. ఏం చేస్తాడు? 4వ లోతు ఏంటి? ఇదే లోతుకు వచ్చేస్తాడు. గట్టిగా స్తోత్రం చెప్పండి. ఏ లోతు వచ్చింది? తన చేతులతో ఇదే అనుభవంలోకి వచ్చేస్తాడు. నీళ్ళలో మునిగిపోవడం ఈత వచ్చింది చేస్తాడు. తన చేతులు చాపి నా కళ్ళ ముందు మేము కొవ్వూరు గోపాల క్షేత్రాలని చోటుకి వెళ్ళాం. అందరూ అక్కడ చాలామంది లోపలికి వెళ్ళి ఎత్తుకుపోతున్నారు. లోపలికి ఆ పక్కన ఇటు వచ్చేస్తున్నారు. రాజమండ్రికి ఒక బాబు ఏంటి వెళ్ళా గజెతగాళ్ళంటే వెళ్ళినా అని నేను ఆశ్చర్యపోతున్నాను. అందులో పక్కన నా స్నేహితుడు సువర్బాబు ఉన్నాడు. మైకు ఉండి టక్మని ఆయన బట్టలు తీసి ఎగిరి దూకాడు. చెప్పు కాదు ఏంటి బాబోయ్. నేను అనుకున్నా నాకు ఈత రాదు కనుక వీడు మునిగిపోతాడేమో. ఏంటో బాబాలు దూకామనే లోపల దూకి చేతులతో అలా వేసుకుని రాజమండ్రికి వెళ్ళిపోయాడు. అమ్మ బాబు నువ్వు మామూలు కదరా. ఎవడా కొవ్వూరు నుంచి గోదావరి ఎత్తుకుని రాజమండ్రి దగ్గరికి వచ్చేసాడు. వచ్చేసి మరి అక్కడి మళ్ళీ వచ్చాడు. నేను ఎక్కడ మునిగిపోతాడో కాళ్ళు మునిగిపోతాడు నాకు తెలవదు. ఈత వచ్చాడు. మా ఊడికి ఈత తెలియదు. ఈత వచ్చిన ఏం చెప్తాడు? ఈ అంత లోతుగానే వెళ్ళిపోతాడు. అందరూ స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మా ఇంట్లో గజేతగాళ్ళు 3 ఉన్నారు. అసలు ఈత రంగంలో ఎదురున్నాం. మా అన్నయ్య ఎంత లోతుకైనా దూకేస్తాడు, ఎంతలో ఈదేస్తాడు. తర్వాత నా తర్వాత తమ్ముడు రత్నం, ఆయన కూడా ఎక్కడికైనా ఈదుకుంటూ వెళ్ళిపోతాడు. ఆ తర్వాత తమ్ముడు సునీల్, ఆయన కూడా ఈ పక్క నుంచి ఆ పక్కకి వచ్చాడు.
మరి అలాగే ఎప్పుడు వచ్చిందో కృప. ఇంట్లోనే పెరిగా, ఒక ఇంట్లోనే వీళ్ళకి వచ్చేసింది. కానీ నాకు సంపద గారి రా. మా పని ఏంటంటే ఎక్కడి నుంచి అక్కడ దూరం ఉందనుకో, పాయ దిగుతా ఆశ ఎదాలని, ఇది అక్కడ దాకా వెళ్ళిపోతాం. ఆ రోజులు కసి వచ్చేది, ఓరు బాబు వెనకెళ్ళగెళ్తావు రా అని కంగారుగా అంటే అందే లోతులోనే వచ్చాను. ఇక్కడికే అంటే ఇదే వాళ్ళు కూడా రకాలు ఉన్నాయి. అందరూ స్తోత్రం చెప్పండి హల్లెలూయా. కొంతమంది కొంత దూరం వెళ్ళగలరు, కొందరు కొంత దూరం వెళ్ళగలరు, కొంతమంది కొంతవరకే మొలగలరు, కొంతమంది ఎంత దూరమైనా ఈదగలరు. అక్కడ ఎక్కడ చదువమ్మా ఏమంటాడు? 1000 మూరల కొలువుగా నీళ్లు మిక్కిలి లోతాయి. అది అంటే 4వ అనుభవం, ఇది అనుభవం. 5వ అనుభవం మిక్కిలి లోతైపోయింది. ఇంకా నువ్వు ఏదక్కర్లేదో ఆ ప్రవాహానికి అనుకూలంగా నువ్వు నీ కాళ్ళు చేతులు చాపిస్తే ఆ ఆనంద ప్రవాహంలో మునిగిపోకుండా, ఈత కొట్టకుండా తేలియాడి వెళ్ళిపోతావు. దేవునికి స్తోత్రం హల్లెలూయా. ఇది ఆత్మీయ అంతస్తులకు లెక్క. నువ్వు యేసుప్రభువుని నమ్ముకున్న తర్వాత నేను పరిశుద్ధాత్మ దేవుడు నడిపిస్తాడు. ఎలా నడిపిస్తాడు? నీళ్ల గుండా నడిపిస్తాడు. ఎక్కడి నుంచి వస్తాయి నీళ్లు? మందిరము నుంచి వస్తాయి. ఏంటి ఆ నీళ్లు? దేవుని వాక్యం అనే నీళ్ళు. ఆ వాక్యం నీళ్ళ గుండా ఎవరు నడిపిస్తారు? పరిశుద్ధాత్మ నడిపిస్తారు. ఎవరు నడవాలి? నువ్వే నడవాలి. నీకెవరు కొలతలు వేయాలి? నడిపించాయనే కొలతలు వేయించాలి. నీ అనుభవం చీరమండల అనుభవమా? నీ అనుభవం మోకాళ్ళ అనుభవమా? నీ అనుభవం మరో లోతు అనుభవమా? నీ అనుభవం ఇదే అనుభవమా? నీ అనుభవం ఈదలేనంత లోతులోకి వెళ్ళి ఆ ప్రవాహంలో తేలియాడే అనుభవమా? ఈ మధ్యాహ్నం మనం ప్రశ్నించుకోవాలి. గట్టిగా స్తోత్రం చెప్పండి హల్లెలూయా. సంతోషంగా చెప్పండి హల్లెలూయా. అంటే నువ్వు ఏదో స్టేజ్లో ఉన్నావు. యు హావ్ బిగాన్ యువర్ రేస్ సిన్స్ లాంగ్ బ్యాక్. నువ్వు మొదలుపెట్టావు చాలా కాలం క్రితమే. ఇంకా అక్కడే ఉన్నావే. ఎక్కడున్నావు? బయలుదేరినప్పుడు ఎక్కడున్నావా? అక్కడే నడవట్లా. అసలు నడిస్తే లోతు పెరుగుద్ది, భక్తి పెరుగుద్ది, ఆత్మీయంతస్తు పెరుగుద్ది, నీ ఆశీర్వాదం పెరుగుద్ది, నీ అభిషేకం పెరుగుద్ది, నీ ఆనందం పెరుగుతుంది. పెరగాలని నెయ్యాలి ఖచ్చితంగా. ఆత్మ ఎలా నడిపిస్తే, ఎంత రోజు నడిపిస్తే, ఎంత దూరం నడిపిస్తే అంతవరకు నీవు నడవాలి. చాలామంది ఒడ్డునే ఉంటారు, నీళ్ళలో కూడా రారు. మందిరం దగ్గర ఉండిపోతారు. వస్తారు, వింటారు, కూర్చుంటారు, తింటారు, వస్తారు, వెళ్తారు, కానీ అనుభవాలు ఏముండవు. ఇప్పుడు వాడెవడో అపోస్తలుల 3వ అధ్యాయంలో ఒకడు వేసాడు. వాడి చీల మండలకు బలం వచ్చింది. స్తోత్రం. ఏమొచ్చింది? పేతురు గారు చేయిస్తే మరి చీల మండలకి ఏమొచ్చిందట? బలము వస్తే వాడు అక్కడే ఉన్నాడా? ఏమో వేసాడు. నాకేదో బలం వచ్చింది చాలండి బాబు, ఈ బలంతో సరిపెట్టుకుంటానండి, ఇక్కడే ఉంటానండి బాబు, మరి రోజులుగా యథాలాపంగా ఆడుకుంటానండి. ఇదివరకు ఎవరెవరో మోసుకొచ్చేవారండి, ఇప్పుడు నేనే వచ్చేసి ఇక్కడే కూర్చుని అడుక్కుంటే నన్ను అన్నాడా? నాకు కాళ్ళు ఉన్నాయి, నేను నడవగలను, నన్ను ఇంకెవరో మోయక్కర్లేదు, నేనే నడుస్తాను అనేసాడ. ఆ అపోస్తలుల వెంట నిలిచి బలం పొంది నిలిచి నడిచి గంతులు వేస్తూ అబ్బాయి 7 అనుభవం. ఆడు ఎన్నడే కానీ గుడి దాకా వచ్చాడు కానీ గుళ్ళోకి రాలా. తెలుసా మీకు? అది కూడా ఎవరో తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెడుతున్నారు. అది కూడా ఎంతకాలం వేరే ఆధారపడతావు, వేరే వాళ్ళ కొరకు జీవిస్తావు. వాడు కాళ్ళు వచ్చినాయి చేశాడు. ఆ అనుభవాన్ని పెంచుకుంటూ మందిరము లోపలికి వచ్చాడు. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. నీకు బలం వస్తే మందిరం లోపల ఉంటావు, బలహీనత వస్తే మందిరానికి వెలపలే ఉంటావు జీవితం. బయటే ఉంటారు, ఎప్పుడు బయట ఉండి ఏదో కాలక్షేపం పడ్డారని అమ్ముకుంటుంటారు, తిప్పుకుంటుంటారు. లోపలికి రాదు. బలహీన లోపలికి రాలేరు. బలవంతులు చెప్పండి మందిరము లోపలికి వస్తారు. వాళ్ళు వచ్చారా? అతడు వారితో పాటు దేవాలయములోనికి వెళ్ళాను.
ఇప్పుడు దేవాలయం చూస్తే అంత ఆనందం అయిపోతుందా? దేవాలయం వచ్చేవాళ్ళు పోయి చూస్తే ఆనందం ఎక్కువైపోతుంది. దేవాలయం లోపలికి వస్తే మరింత గొప్ప ఆనందం కోసం కాచుకుంది. గట్టిగా స్తోత్రం చెప్పు. మందిరంలోకి వచ్చేవాళ్ళే కాదు, మందిరంలో నివసించేవారు ధన్యులు. దేవుళ్ళ ఆ చీరమండలో ఉంటారు. ఇది స్టార్టింగ్ ఎక్స్పీరియన్స్. ఓహో భలే ఉంది, ఇప్పుడు బాగుంది, మనుషులు బాగున్నారే, విశ్వాసాలు బాగున్నారే, అందరూ బాగానే మాస్కులు వేసారే అని ఉంటుంది. లోపల స్టార్టింగ్ లోకస్తుల్లాగా లేరు, వేరే ఉన్నారు, వీళ్ళందరిలా లేరు, కొత్తగా ఉన్నారు అని అనిపిస్తుంది. నాకు అక్కడ ఆగిపోతావా, చీరమండలో ఆగిపోతావా, నేను చూసుకుంటూ ఓహో నీ సంకలు కట్టుకుంటూ గొంతులు వేసుకుంటూ అక్కడ ఉండిపోతావా? ఏం చేయాలో ఇంకా లోతుగా నడవాలి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎక్కడ నడవాలా? ఆ ఆత్మ ఎంతవరకు నడిపిస్తుంది. ఒకేసారి ఎవరు దూకేద్దాం అని నది లోపలికి వెళ్ళిపోకూడదు. నీ భక్తి అంచెలంచెలుగా పెరగాలి. స్టెప్ బై స్టెప్ పెరగాలి. 1 by 1 పెరగాలి. కొంతమందికి లేటుకి లేచింది వాటిని అమాంతం దూకేస్తాం. ఎంత ఎగిరేవంత పడిపోతాం. ఎగరక ఎగిరెగిరి పడగా విరుగుట వరకే అన్నాడు. ఒకేసారి పెరిగామనుకో విరిగిపోతుంది. అదే అంచెలంచెలుగా పెరిగామనుకో నిలబడిపోతుంది. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఏం చేయాలి? నువ్వు పరిశుద్ధాత్మను నడిపిస్తున్నాను. నేను చీరమండలో నుంచి ఎక్కడికి వెళ్ళాలా? మోకాళ్ళలోకి వెళ్ళాలి. అంటే ప్రార్థన అనుభవంలోకి వెళ్ళాలి. మోకాళ్ళ మీద ఏంటమ్మా సాదృశ్యం? మోకాళ్ళ మీద ఏంటి సదృశ్యం? మోకాళ్ళ జీవితం ప్రార్థన. యేసయ్య మోకాళ్ళు నడిచారు. చాలాసార్లు చెప్పి ఏలియా మోకరించి ప్రార్థన చేశాడు. యేసయ్య మోకరించి ప్రార్థన చేశాడు. నువ్వు పడుకులు కూడా ప్రార్థన చేయలేకపోతున్నావు. నువ్వే చెప్పాయమ్మా ఆకలి ఆమె అంటాను అంటాడు. అన్నావా నువ్వు కదా? మరి ప్రసాద్ అన్నది ఏ ప్రసాద్? ఏ ప్రసాదం? నువ్వు చెప్పామా ఇది అనుష నాకు పలకరించింది. ఏమైంది? ఆరాధన మిస్ అయిందండి. డ్యూటీ మొత్తాన్ని ఉంటాయి. ఎలా ఉన్నామా? మోకరించి ప్రార్థన చేశాను పోలరా. పడుకుని ప్రార్థన చేస్తారు, సాష్టాంగపడి ప్రార్థన చేస్తారు, చెప్పండి, కూర్చుని ప్రార్థన చేస్తారు, నిలబడి ప్రార్థన చేస్తారు. మోకరించి కూడా ఏది బాగుంటుంది? మోకరించి ప్రార్థన చేస్తే జవాబులు ప్రార్థన అయిపోకుండానే వచ్చేస్తాయి. గట్టిగా స్తోత్రం చెప్పు. ఏలియా గారు మోకాళ్ళ మీద ఏమైంది? ప్రార్థన అవ్వలేదు, ఆనవాళ్ళు దొరికేసింది. అప్పుడు 3.5 సంవత్సరాలు వర్షం లేదా మాటలు కాదు. అన్నీ నాకు బాగా అమృతున్నాయి కదా అనుకుంటావు. కరువులో ఉన్నవాడు నిరీక్షణలో ఉండదు, ఎదురు చూపులో ఉండదు. నీకు తెలుసా? ఏ దైవజనుడే ప్రార్థన చేశాడు వర్షం రాదని, ఆ దైవజనుడే ప్రార్థిస్తే ఎవరు రావాలి? ఇప్పుడు వర్షం రావాలి. కొంతమంది ప్రార్థన చేశారు అనుకోండి, 1 way ట్రాఫిక్, వర్షం ఆగిపోతుంది కానీ వర్షం రాదు. మనం ప్రార్థన చేస్తే వర్షం వస్తుంది కానీ వర్షం ఆగదు. దైవజనుడు 2 అంచెలుగా గడవలాగా 2 way ట్రాఫిక్ ఉండాలి. ప్రార్థన చేస్తే ఆగాలి, ప్రార్థిస్తే రావాలి. ఏ ప్రార్థన అదే మాట్లాడలేదు చాలా. మరి అందుకే మిమ్మల్ని ఆన్లైన్ ప్రేయర్ రమ్మన్నాం. ఆన్లైన్ ప్రేయర్కి వచ్చేవాళ్ళు కూడా ఇక మీరు రావట్లేదని వాళ్ళు కూడా కాళ్ళు చాపేస్తున్నారు. ఇక రాక తప్పదు. కానీ మోకాళ్ళ ప్రార్థన ఉందా? ఆలోచన చేసుకో. ఆ ఇల్లుళ్ళే కాళ్ళు లేకపోతే ఎలా పోతే మాకు పోయిందే ఉందిగా. ఇక మేము మంచం మీద కాళ్ళు చేపేస్తాం అనుకున్నారు. మీరు భక్తి పెంచుకోండి. ఎవరినో చూసి బలహీనం అవడం కాదు, బలమైన వారిని చూసి బలవంతులు అవ్వాలి. ప్రార్థనాపరులు అవ్వాలి. మోకరించేవారు చూసి మోకరించాలా. యేసు వారు మోకరించాడు, దైవజనులు మోకరించారు, అపోస్తలులు మోకరించారు, పాస్టర్ గారు మోకరించాడు. నువ్వు కూడా మోకరించాలి. పాస్టర్ గారు మోకరిస్తే నిలబడగా చూడకూడదు, ఇప్పుడు లేస్తాడని చూడకూడదు. ఓహో ఇది మోకరించాడంటే నేను కూడా మోకరిస్తే మంచిదిగా అనుకోవాలి. మోకాళ్ళ కావాలి. చాలాసార్లు చెప్పాను, ఎవరు కాళ్ళు అయితే మోకాళ్ళు అయితే నల్లగా అవుతాయో వాళ్ళ ముఖాలు తెల్లగా అవుతాయి. అందరూ స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆ తెల్లగా ఉన్నప్పుడు అనుకోవచ్చు ఏం జరుగుతుంది, చాలా తెల్లగా ఉందేమే. ఎర్రగా ఉండి తెల్లగా ఉండడం కాదు, నల్లగా ఉన్నా తెల్లగా ఉండాలి. కృపమనే ఏనమ్మా, నల్లగా ఉన్నా తెల్లగా ఉండాలి.
శూలం మీద ఏమంటుంది? నేను నల్లనిదాను, నేను సౌందర్యవంతులు. ఏంటి ధైర్యం? ఏంటి ధైర్యం? నల్లనిదానైన నన్ను సౌందర్యవతిగా చేసినది యేసు రక్తమే, యేసయ్య కార్చిన రక్తమే. ఒంటరినైన నన్ను కృపతో పరిచినది యేసు హస్తమే, యేసయ్య హస్తమే. ఫలముగా తీర్చిదిద్దేనే, ప్రేమ పంచి పరిశుద్ధముగా నన్ను మార్చిని యేసు ప్రేమ, యేసయ్య ప్రేమ, యేసు ప్రేమ, యేసయ్య ప్రేమ, యేసు ప్రేమ, యేసయ్య ప్రేమ, యేసు ప్రేమ, యేసయ్య చూపిన ప్రేమ. మనందరూ నల్లడమే, నలుపు పాపానికి సదృశ్యం. మనందరినీ తెల్లగా చేశారు ఎవరు? యేసయ్య. దేంతో? యేసయ్య రక్తం. నల్లని నిన్ను తన ఎర్రని రక్తంతో కనుకగా నువ్వు తెల్లగా అయ్యావు. మరి అమ్మ తెల్ల చీర లేదని భయపడక, ఈ వేళకి మొదటి వారం మాత్రం భయపడు. నువ్వు ఇప్పుడు తెల్లగానే ఉన్నావు. తెల్ల చీర కట్టుకొస్తేనే తెల్లగా ఉండటం కాదు. యేసు రక్తం ఎవరిని కరిగిందో వాళ్ళకి నల్లగా కనపడరు, అలా ఉంటారు, తెల్లగా ఉంటారు. కారణం నిన్న మోకాళ్ళ అనుభవం. అందరూ స్తోత్రం చెప్పండి. మోకరించు. ఏ సమస్య వచ్చినా, ఏ పరిస్థితులు అయినా సరే, ఎవరన్నా లేకపోయినా, అందరూ లోపడకపోయినా, నీకు నువ్వు మోకరించి చేతులు పైకెత్తి దేవునికి స్తోత్రం. ఉద్యోగం కావాలా? పిల్లలు కావాలా? ఇల్లు కావాలా? అప్పులు తీరాలా? అనుకూలం జరగాలా? నీకు ఒకే ఒక గొప్ప సూత్రం, మోకాళ్ళ అనుభవం. మోకాళ్ళ అనుభవం. మిగతా నాలుగు చేయకూడదా? చేయొచ్చు. కానీ త్వరగా నీ కార్యం జరగాల. నీ కార్యం త్వరగా జరగాల. సురయ్యే, నీ కార్యం త్వరగా జరగాల. ఏం చేస్తావు? ఉందా లేదా? మోకాళ్ళని ప్రార్థన చేయి. అయితే కరోనా తగ్గిపోయి పెళ్ళైపోద్ది, అదే కరోనా ఉండగానే ఏది ఆగదు. నీ కార్యం త్వరపడుతుంది. ఏ ప్రార్థన? మోకాళ్ళ. అందరూ స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నీ మోకాళ్ళ ప్రార్థన దేవుడు త్వరపెడతాడు. దేవుడు కంగారు పడిపోతాడు. ఎంత తొందరగా నీ కార్యం చేయాలా, నీ కార్యం సఫలం చేయాలా అని దేవుడు తొందరపడేట్టు చేసేది నీ మోకాళ్ళ ప్రార్థన. చేస్తే చేయండి, లేదని కాళ్ళు తీర్థంగా కాళ్ళు చెప్పేసి నీ ఇష్టం ప్రభా, అంతా నీ ఇష్టమయ్యా, ఇక మేము అడిగడికి కలిసిపోయాం, నీ ఇష్టం ఉందంటే నేను కొడుకులు కాళ్ళు చెప్పేవరకు జరిగేటప్పుడు జరుగుతుంది. నీ కార్యం సఫలపరచుకోవాలన్నా, త్వరపరచుకోవాలన్నా నీ మీద ఉంది. ఏం చేస్తావు? దిగుతా. ఏం చేస్తావు? చెప్పి ఏం చేస్తావు? నీ అత్తగారు లేదు చెప్పే, ధైర్యం చెప్పి ఏం చేస్తావు? మా ఆయన గారు ఉద్యోగం పోవాలని ప్రారంభిస్తున్నారు. ఏం చేస్తే అలా అత్తగారు అది కూడా చెప్పలేదు. ఇప్పుడు ఏం చేస్తామంటే మా ఆయన గారు ఉద్యోగం పోవును కాక అప్పుడేమో హిమాలయం ఎక్కడో ఊరేళ్ళకి ఇక్కడే పడి ఉంటాడు, నేను ఉద్యోగం చేసి పెంచుతా అని ప్రార్థన చేస్తాను. ఏమో నీకేముందో కోరిక ఏదైనా సరే, ఇట్ ఈస్ అప్ టు యూ. నేను ఎలాగడిగినా, మీరు నన్ను ఏమడిగినా, మీరు నా ఎందును నా మాటలు బియ్యంతుంటే మీరు ఏమడిగినా, తింగరగా, అమాయకంగా, అనాలోచనగా, అయోగ్యంగా, అభ్యంతరంగా, తెలియతలుగా చేసినా నీకేది ఇష్టమో అడుగు, అది నీకు అనుగ్రహించబడి. అందరూ స్తోత్రం చెప్పండి. యేసయ్య మన ఆశ తీరుస్తాడండి, మన కోరిక తీరుస్తాడండి, మనకు సంతోషం కలిగిస్తాడండి. మనం అడిగింది లేకపోయినా ఎలాగైనా కూడా ప్రయత్నం చేస్తాడండి ఆయన. అమ్మ నాన్న ఉన్నారనుకోండి, నువ్వు అడిగావంటే పాపం చాలా ప్రయత్నం చేసి ఎలాగైనా కూడా ప్రయత్నం చేస్తాను, ఎలాగైనా తలకు తాగడి పెట్టి బిడ్డల కోరిక తెచ్చిన ప్రయత్నం చేస్తారు. ఆఫ్టర్ ఆల్ హ్యూమన్ బీయింగ్స్. ఒక మానవుడికి ఒక మానవుడు చేసిన రిలేషన్ వేరేగా ఉన్నా. అవర్ గాడ్, ది ఆల్మైటీ గాడ్, వై శందర కుఆల మస్తమ. ఏ దేవుడు మా దేవుడు? ఏమర్థమైంది అసలు ఆయన గురించి? అని ఏమనుకున్నావు? ఆ నన్ను అనుకున్నావా? మానవుడు అనుకున్నావా? అందరిలాగానే కాదంటాడేమో, అవునంటాడు, ఆయన ఏమంటాడు, ఏముంటూ ఉంటాడో, ఏ రకంగా
అని అనుకున్నావా? ఆయన దగ్గరికి వెళ్ళడానికి రికమెండేషన్ లేదు. చెప్పండి. ఒక డిసర్వింగ్నెస్ అంటే ఏదో నేను అర్హురాలు అయిపోయినందుకు కాదు, నీ అర్హతను బట్టో నీకెవరు సిఫారసు చేసినందుకు బట్టో దేవుడు కాదు. నీ దేవుడు నీ దేవుడే, నీకు ఆయన ఆనందం కలిగిస్తాడు. గట్టిగా స్తోత్రం చెప్పండి. అలాగే ఇప్పుడు నీ మోకాళ్ళ మోకరించింది దయచేసి. రాష్ట్రం గారు నాకు షుగర్ వలన మోకరించలేకపోతున్నాను. నాకు అరచేతులు అరికాళ్ళు ఏమా అరచేతులు అరికాళ్ళు సన్నబడిపోయి ఏమంటారు మెత్తబడిపోయి నేను మోకరిస్తే మళ్ళీ నాకు నేను లేవలేకపోతున్నాను. అయినా మోకరిస్తున్నాను, ప్రయత్నం చేస్తున్నాను. ఇక లేవలేనప్పుడు అలా లేవలేదు, లేవగలిగినప్పుడు ఎవరైనా లేపేటప్పుడు మోకరించడానికి ఇబ్బంది ఏమిటి, అభ్యంతరం ఏముంది? ఆమెకు ఒక ఆప్షన్ ఇచ్చాను నేను, ఒక పని చేయమ్మా నువ్వు మోకరించలేకపోతే కేకే పెట్టాలి నిలబడతాను అని చెప్పిన కుటుంబాలను నిలబడకూడదు. బెంచ్ తప్పు చేసినోడు చెప్తాడు, నీకు అలా చెప్పక్కర్లే, నీకే తోస నిలబడదాం, అట్లీస్ట్ గౌరవిద్దాం. తీరుబడిగా కూర్చుని ఏమైనా కొన్నా నా గురించి అన్నట్టుగా కాకుండా బాబా నన్ను ఆశిస్తున్నానయ్యా, నా శరీర తోడు నేను తెలుసయ్యా అని నువ్వు మోకరించగలిగినంత వరకు మోకరించి, నువ్వు కుర్చీని అనుకుంటావో వాడిని అనుకుంటావో సోఫా అనుకుంటావో మొత్తం నేను ఉన్నాను అనుకుని కాళ్ళ ప్రార్థన చేయి. దేవుడిని అప్పుడు తెచ్చేస్తున్నాడు. ఈ సంవత్సరం నా అప్పుడు కూడా తెచ్చేస్తున్నాడు. ఆమె నా అప్పుడు వెళ్ళిపోవాలా, మీ అప్పులు తీసుకోవాలా, అప్పులు ఉండిపోవాలా. అప్పులంటే ఏదో అప్పులు కాదు, మొత్తం మీద అక్కడ తీసుకుని దానికి దీనికి వాడిని ఎవరిస్తారు? విశ్వాస జీవితం జీవిస్తున్నాం, సంస్థకే మనం దశభాగం ఇస్తున్నాం, సంస్థలు మనం ఏం తీసుకోవాలి. సంఘం నుంచి మీకు అకౌంట్ చెప్తాను. ఈ 4 నెలల్లో వచ్చిన ఇన్కమ్ అంతా దేవుని సేవకే, నేను తినడం కోసం మొత్తం ఇవ్వడానికి మనసు ఉంది, అవసరం ఉంది, ఇచ్చాము. దేవుడు మనందరూ అప్పులని తీర్చుచున్నాడు. దేవునికి స్తోత్రం. విన్నవాళ్ళు కూడా నమ్మండి. The Lord is going to clear all your debts today onwards. He started his work for you. అదొక బంధకం. అప్పులనేది ఒక ఎత్తడు తలుపు. అది ఇందాక ఎత్తడు తలుపు అంటే ఎనప పగలు కొట్టేస్తాడు. నమ్మండి, అంత గుడ్డు నిండా పెంచుకోండి. నా దేవుడు ఎవరికి సాధ్యం కాదు, ఇది నా దేవుడే పగలు కొట్టేస్తున్నాడు నా కోసం, నాది నాకు ఇవ్వడం కోసం. ఓ మై గాడ్, పరిశుద్ధాత్మ దేవుడికి సంచారం చేస్తాను. ఎంతమంది నమ్ముతున్నారు అనిపిస్తున్నా తెలియదు. ద లార్డ్ హోలీ స్పిరిట్ ఈస్ స్పీకింగ్ టు యు డైరెక్ట్లీ. గడువు నువ్వు పెట్టుకో. ప్రభా ఈ సంవత్సరంలోకి తెచ్చేయండి చెప్పు. దేవుడు అనుకుంటే క్షణమే, నువ్వు అనుకుంటే నిమిషంలో ఒక్క రెప్ప పాటున మనం మార్పు పొందుతాం. సాతానుగాడు యేసయ్యని ఒక్క నిమిషంలో ఒక రాజ్యాలని చూపించాడు. ఆడుతుంది మా ఊళ్ళో ఇంత నియమం తీసుకుని వెళ్ళిపోతాడు, నీ మోకాల ప్రాంతంలో పారిపోతాడు. స్తోత్రం చెప్పడం హల్లెలూయా. ఒక నిమిషంలోనే యేసయ్యకే లోకరాజ్యం చూపించాడు అన్నాడు. మామూలుడా మరి నువ్వేమైనా మామూలువా ఏంటి? మనం తీమియండి సంవత్సరం. దేవునికి సమస్తము సాధ్యమే, నాకును సమస్తము సాధ్యమే. అందరూ చెప్పండి, చెప్పండి, నాకు సమస్తము సాధ్యమే. మన సీడీ పేరు అదే, సమస్తము సాధ్యం. నన్ను బలపరచు వారైతే నేను సమస్తము చేయగలను. సాధ్యమే. నమ్ము వారందరికీ, నమ్ముడు నీ వల్ల అయితే నమ్ము వారికి సమస్తము. నమ్ము, నువ్వు నమ్ము, ఆయన బలపరుస్తాడు, అన్నీ సాధ్యమైపోతాయి. క్షణములో దేవుడికి క్షణం చాలు. ఇక నీకు నిమిషం కావాలో సంవత్సరం కావాలో తెలియదు. ఈ మధ్యాహ్నం మన ముగింపులోకి వచ్చేస్తున్నాం. నీ అనుభవం ఖచ్చితంగా మోకాళ్ళ అనుభవం ఉండాలి. నీ ఇంటి వారి కోసం, నీ ఇరుగు వారి రక్షణ కోసం, నీ సంఘ అభివృద్ధి కోసం, నీ క్షేమం కోసం నీకు దేవుడు ఇచ్చిన ఒకే ఒక తాళం, బలమైన తాళం ఏంటి? మోకాళ్ళ.
ఆగిపోయాడా? సరిపోతులే బాబా అన్నాడా? చేశాడు. చెప్పడమ్మా, మొలలోకి నడిపించాడు, ముందు నడిపించాడు. మొల అంటే ఏంటి? మధ్యస్థం. సగం వచ్చావు, ఇదే కదా మొలలు అంటే. ఈ తల నుంచి కాళ్ళ వరకు ఉన్న మధ్య భాగం ఏంటి? మొలలు. ఈ మొలకి ఆర్మర్ ఆఫ్ గాడ్లో అయితే సత్యమైన గట్టి కట్టుకోవాలి. నువ్వు సకానికి నీ అనుభవం పెరిగేటప్పటికి నీరు చిన్నప్పుడున్న ప్రారంభంలో ఉన్న చిల్లరమల్లో అబద్ధాలు అనుకో. కొంతమంది తెలిసి తెలియక అబద్ధం ఆడతారు, కొంతమంది తెలిసి ఇక నీకు మధ్య అనుభవం వచ్చేటప్పటికి, సగం అనుభవం వచ్చేటప్పటికి ఎలా ఉండాలి? నువ్వు సత్యంగా ఉండాలి. నువ్వు నిలబడాలంటే నీ మనోభావం ఉండాలి. నువ్వు ఉంగిపోయావంటే అర్థమేంటి? నీ మధ్య జీవితం నీరసంగా ఉంటుంది, బలహీనంగా ఉంటుంది. బలంగా లేదు, నిలబడలేకపోతున్నావు, లేక బెల్ట్ లేదు, సత్యం లేదు, అబద్ధం ఉందే, ఉంచేస్తుంది నేను. జాగ్రత్త. నువ్వు రోజు రోజుకి ఆత్మీయంగా ఎదుగుకొలిది నువ్వు 15వ కీర్తన ప్రకారంగా హృదయపూర్వకంగా నిజం పలుకుతావు. గట్టిగా స్తోత్రం చెప్పండి. తప్పు చేస్తే తప్పు అంటావు, ఉప్పు చేస్తే ఉప్పు అంటావు. దాచవు, మరుగు చేయవు, కనుమరుగు చేయవు, అడ్జస్ట్ చేయవు, ఎలాగోలని నెగ్గిచ్చేసి ధీమాగా ఉండవు. చెయ్యి. ఎంత బతికొద్ది ఈ విషయంలో బలహీనమైపోయానండి, తెలిస్తే ఈ విషయంలో నేను మోసపోయానండి అని ఏం చేస్తావో ఏముంది? లేదండి నేను గెలిచానండి, నేను నిలబడ్డానండి, నేను జయించానండి, ఏది చెప్పింది అది ఉన్నదన్నట్టుగా చెప్తావు. దేవునికి స్తోత్రం. సగము జీవితం వచ్చిన తర్వాత నీ జీవితంలో ఇక అబద్ధము, అభ్యంతరము, నీరసము, బలహీనత ఉంది. ఒక బలం వచ్చేస్తావు, రావాలి. అప్పుడే యుద్ధం చేస్తావు, పోరాడతావు, నడుస్తావు. మీకు నడిచేటప్పుడు పరిగెత్తేటప్పుడు కూడా కావాల్సింది బలం ఎక్కడ? అమ్మాయి నడువులాగా. ఎప్పుడో ప్రయాణం ఎక్కువైపోతే, పని ఎక్కువైపోతే చెప్పండి అమ్మా, నడువులాగా. ఇప్పుడు నడువులాగటం లేదు. ఇక్కడ ఏం చేయాలా? తిరుమలలోకి బాగా ఉందండి, అమ్మ మోకాళ్ళలోకి బాగా ఉందండి, ఏంటి బాబు ఇంకా సరిపెట్టండి బాబు అంటావా? ఆయన ఆగడు. ఎవరు నడుతారో అలా అనిపించేస్తాడు. ఆగిపోయిన అక్కడ ఉంటారు. చాలామంది ఆత్మలేని వాళ్ళు ఎక్కడ ఆగిపోతారు? చిలమండలో ఆగిపోతారు, మోకాళ్ళు ఆగిపోతారు. చాలా క్రైస్తవ సంఘాలు ఆత్మాభిషేకం లేకపోయినా ప్రార్థనా జీవితం కలిగి, మోకాళ్ళ జీవితం కలిగి ఉన్నారు. వాళ్ళు అక్కడ ఆగిపోతారు. చిలమండలో స్టార్ట్ అయిన ఉన్నారు, అక్కడ ఆగిపోతారు. కానీ మనం ఎలా ఉండాలి? ఆత్మ మనం ఎక్కడికి నడిపించినాం, మనం అక్కడికెల్లా వెళ్ళిపోతూ ఉండాలి. స్తోత్రం చెప్పండి. ఎందరూ దేవుని ఆత్మ చేత నడిపించబడుదురు, వారందరూ దేవుని కుమారులు కుమార్తెలు అన్నమాట. నడిపించేవాడు పరిశుద్ధాత్ముడు. ఎంత దూరం అయితే ఆయన నడుపుతున్నప్పుడు, నడిపించేవాడు ఉన్నప్పుడు నీకేంటి? డ్రైవింగ్ సీట్లో పరిశుద్ధాత్మ కూర్చున్నప్పుడు నువ్వు ఎక్కడ కూర్చుంటే ఏంటి? వెళ్ళిపోతుంటుంది. నువ్వు డ్రైవ్ చేయట్లేదు, ఆయన డ్రైవ్ చేస్తున్నాడు. నేను కూర్చోబెట్టుకుని ఆయన తీసుకెళ్ళిపోతున్నాడు, నేను ఎత్తుకెళ్ళిపోతున్నాడు, నేను ముందుకు తీసుకెళ్ళిపోతున్నాడు. వెళ్ళిపో, ఆగిపోక. నాకు ఇంత చాలండి, నాకు ఇలాగే చాలండి, ఆక్కో ముందుకెళ్ళి. ఇదేముంది? మనలోతు వచ్చి మనలోతు దగ్గర ఉంది. ఆ రెండు అనుభవాల్లో బాగా అనుభవపూర్వకంగా నడిచిన వాళ్ళకి నడుములోకి వచ్చేటప్పటికి ఏళ్ళకి ధైర్యం వచ్చేసి, ఏళ్ళకి బలం వచ్చేస్తుంది. నడుములోకి వచ్చేటప్పటికి నేను నిలబడగలను, నీళ్ళు వచ్చిందని కదిలించినా నేను కూలిపోను, పడిపోను, నాకు నేను నిలబడగలను, నా నడుము బాగుంది. దేవుడు 3 అనుభవాలు నడిపించి నువ్వు చేయగలిగి చేయించి 4వ అనుభవంలో నీ చేయలేని అనుభవం పెట్టేశాడు. మిక్కిలి లోతైపోయినా ఇప్పుడు నడుత కుదురుతుందా? అమ్మా నా పాదాలకు బాగుందండి, నా మొక్కల దగ్గర బాగుందండి, నా నడుము వరకు బాగుందండి, ఇదేంటండి బాబు అందట్లేదు, కాలు పైకి వెళ్తాయి. లోతు పెరిగిపోతే ఏమవుతుంది చెప్పండమ్మా? నీళ్ళ దగ్గర వెళ్తుంది, నీ కాలు పైకి వెళ్తుంటాయి, భూమి ఆనందం, నీళ్ళు అవిడి కదులుతుంటాయి. ఇప్పుడు సాహసం చేసే టైం వచ్చింది. ఇప్పుడు నీకు నువ్వుగా నీ చేతులు ఉపయోగించే పని వచ్చింది. అప్పుడు ఏం చేయాలా? చేతులు చాచి నువ్వు ఈతలు మొదలెట్టాలి.
వారు రెక్కలు చాచి పైకి స్తోత్రం చెప్పండి హల్లెలూయా. దాని ముందుంది పక్షిరాజు యవనములే నీ యవనము నూతనముగినట్లు అక్కడ ఉంది బలము కలిగి బలం మరి నూతన బలము కలిగి పక్షిరాజు వలె పైకి. అక్కడికి వచ్చేటప్పటికి ఆ 3 అనుభవాలు బసయ్య వరకు 4 అనుభవాలు దేవుడు నూతన బలం ఇస్తాను. స్తోత్రం చెప్పండి హల్లెలూయా. ఇక పాత బలం సరిపోదు, పాత నడక సరిపోదు, పాత కార్యం సరిపోదు. ఏం కావాలి ఇప్పుడు నీకు? నూతన బలం. ఒకటి ఈదాలి, నీళ్ళు అయితే గాలిలో అయితే ఎగరాలి. ఓ ఎంతమంది రాసి ఉంది? నేను మన కామెంట్ పెట్టాను. నేను మాట్లాడుతున్న మీతోనే కాదు, అనేక మందితో మాట్లాడుతున్నాను. విమానం కనుక్కున్నదే రైట్ సోదరులు. ఎవరమ్మా మాట్లాడంటమ్మా? రైట్ సోదరులా రామ్ సోదరులా? రైట్ సోదరులు. కాంతరే గారు విమానం కనుక్కున్న రైట్ సోదరులు. వాళ్ళు ఎవరు తెలుసండి? ఒక పాస్టర్ గారి పిల్లలు. చప్పటి పట్టి మెసేజ్ ఎవరు? ఒక బిషప్ గారు పాస్టర్ గారు. ఆయనకి 5-6 పిల్లలు ఉన్నారు. అందులో వీళ్ళిద్దరు బ్రదర్స్. మిగతా వాళ్ళకి ఇంకో రకంగా పట్టుకుంటే వీళ్ళకి ఇలా పట్టుకుంది. ఈ గాలిపాట పడగల ఏంటో ఏదో పట్టుకుంది మొత్తం. పాస్టర్ గారి పిల్లలు ప్రార్థనపరంగా భక్తిపరంగా పెరుగుతున్నారు. వాళ్ళిద్దరు విల్బర్ట్ చదువుకున్నారా? ఇది చెప్తే పాస్ అయినట్టు లెక్క. నా లెక్కల్లో పేరు చెప్పారు. మాకు ఆ పాట రాలేదని అంటారా? రైట్ సోదరు మాస్టర్ గారి పిల్లలు. నేను ఏమంటుంది తెలుసా? ఈ ప్రపంచంలో విమానాల మీద తిరిగేవాళ్ళు, విమానాశ్రయంలో పనిచేసేవాళ్ళు అందరూ కూడా జీవితకాలము పాస్టర్ గారులకి కృతజ్ఞత కలిగి ఉండాలి. పాస్టర్ గారి కంపెనీ పుట్టింది. విమానం ఎక్కేవాడు హిందూ మతం, బౌద్ధ మతం, ముస్లిం మతం, యూదా మతం అంటే కుదరదు. క్రైస్తవుడు కనుగొన్నాడు, పాస్టర్ గారు పిల్లలు కనుగొన్నారు, ఆ పాస్టర్ గారి పిల్లలు కన్నాడు. కనుక మీ జీవితాంతం ఏం చేయాలని అనుకున్నాను? నాకు ఆ తలపు వచ్చింది. నేనే ఏం చేయాలంటమా అనండి. ప్రతి ఒక్క విమానంతో ప్రయాణించేవాడు, విమానం పనిచేసేవాడు పాస్టర్ గారులు అందరికీ ఎదురండి అని చెప్పాలి. హల్లెలూయా. వింటున్న వాళ్ళు చాలా నవ్వుతున్నారు. నిజమే. దేవుడు మరి వేరే వాళ్ళకి అవకాశం ఇచ్చుండొచ్చుగా. ఆ అవకాశం ప్రపంచంలో ఒక చోటకి వెళ్ళాలంటే ప్రపంచం అంతా వైకుంఠం అలచేత వైకుంఠమైందని కారణం ఏంటి? ఆ పాస్టర్ గారి పిల్లలే. విమానాశ్రయం, విమానాలు కనుగొన్నా. దేవుని సంగమా, నీ జీవితంలో నువ్వు చేతులు చాపి ఈత కొట్టాలని టైం వచ్చేసి నువ్వు ప్రయాణం చేసిన అవసరం వచ్చింది. ముందుకెళ్ళాలా? ఈత కొట్టుకోవడానికి కొంత కాదు. ఈత కొట్టేవాడు వెనక్కి వెళ్ళవచ్చు. చెప్పండమ్మా, ముందుకెళ్ళవచ్చు. సగం దూరం వచ్చాక ముందుకెళ్ళడం ఎంత దూరమో వెనకెళ్ళడం అంత దూరం. ఆమె చెప్పలేదండి. సగం దూరం వచ్చాక ముందుకెళ్ళడం ఎంత దూరమో అప్పుడు వెనకెళ్ళడం మంచిది, ముందుకెళ్ళడం మంచిది. వెనకెళ్తే మళ్ళీ మొదలుకెళ్తావు, ముందుకెళ్తే గమ్యము చేరతావు. సాహసం చేయి. దేవునికి రెక్కలు ఇచ్చాడు, చేతులు ఇచ్చాడు. ఎందుకు? ముందుకెళ్ళు. ఆత్మీయాన్ని పెంచుకో. ఇదే రోజులో నుంచి ఏదో లేనంత అనుభవంలోకి వెళ్ళిపోవాలి మనం. ఇక అప్పుడు ఆ ప్రవాహము, ఆ నది ఎక్కడికి పోవును అక్కడెల్లా జలచరములు నీవు బ్రతుకును, విస్తారమైన చేపలు దొరుకును. ఆ నది ఇరుపక్కల చెట్లు పచ్చగా ఉండును. అంతేకాదు ఆ యొక్క ఆకులు ఔషధములకు ఉపయోగపడును, దాని పండ్లు ఆహారమవును. అది నేను కింద చదివించిన సిస్టర్ గారు చదివేసి ముగించేయమా? చదివేసి ముగించే అక్కడి నుంచి ఆయన ఇట్లా నేను మళ్ళీ మొదలుకు వచ్చామంటమ్మా. ఉప్పుకేమో కదా, ఇంక సరిపోయింది. ఉప్పుకేమో చీలమంటలో తగ్గింది. మరి అదేనా? అలాంటిది. ఓకే సిస్టర్ చదవండి. ఏమంటే ప్రారంభంలో ఉప్పుకింది, మళ్ళీ ఆఖరిలో కూడా ఉప్పుకుతుంది. ఉప్పుకి అరాబా దిగి పడు. ఈ నది నీళ్ళు ఎక్కడికి వెళ్తున్నాయేమో ఇప్పుడు? సముద్రంలో వెళ్ళిపోతున్నాయి. ఏ నది నీళ్ళైనా సముద్రంకి వెళ్ళాల్సిందే. తెలియదు. ఊరు బాబు తెలియదు. నది నీళ్ళు ఎంత, సముద్ర నీళ్ళు ఎంత? దేని శక్తి బాగుంది?
నదిలో ఉన్న నీళ్ళ శక్తి ఏం చేసింది? సముద్రంలో పడి ఉప్పు నీళ్ళు అయిపోవాలి, కానీ సముద్రపు ఉప్పు నీళ్ళని మంచి నీళ్ళగా మార్చేసింది. గట్టిగా స్తోత్రం చెప్పండి. అందరూ స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మన వల్ల ఉప్పు నీళ్ళు ఏమైపోవాలా? మంచి నీళ్ళు అయిపోవాలి. నువ్వు ఎక్కడికి వెళ్తావు? నువ్వు ఇంటికి వెళ్తావు? ఏ వీధికి వెళ్తావో? ఏ ప్రాంతానికి వెళ్తావు? అక్కడ ఏమవ్వాలా? ఉప్పు నీళ్ళు మంచి మొదటి సూచన. నువ్వు ఆ యొక్క గమ్యం దగ్గరలో ఉన్నప్పుడు మిరకల్స్ విల్ హ్యాపెన్. ఏమవుతుంది? ఈ నీళ్లు ఉప్పు నీళ్ళు కలిసిపోవాలి. యాక్చువల్గా మన గోదావరి నీళ్ళు ఏమవుతున్నాయి? సముద్రం కలిసాక. అందుకే కదా ఆనకట్టలు కడుతున్నారు. అయ్యో వేస్ట్ అయిపోతున్నాయి, నేను సముద్రం కలిసిపోయి వేస్ట్ అయిపోతున్నాయి, ఆనకట్ట కట్టి అని దారులు మలిచి పంటలు ఎందుకు పండిస్తున్నారు? వేస్ట్ అయిపోతాయి కదా. ఇప్పుడు ఈ నీళ్లు సముద్రం కలిస్తే ఏమవ్వాలా? ఉప్పు నీళ్ళు అయిపోవాలా. కానీ ఏమవుతున్నాయి? మంచి నీళ్ళు. ఒకటి మంచి నీళ్ళు. నీ నీళ్లు నువ్వు ప్రయాణం చేస్తావు, ఈత కొడుతున్నా, నువ్వు నడుస్తున్నా, ఆ నీళ్ళు ఏమవుతాయంట చెప్పమ్మా? నిన్ను బట్టి, నువ్వు అందులో నడుస్తున్న దాన్ని బట్టి, ఆ వాక్యంలో నువ్వు జీవిస్తున్న దాన్ని బట్టి ఏమవుతుంది? ఆ నీళ్ళని నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడ ఎవరి తాకి చాలా మంచిగా అయిపోతుంది. హల్లెలూయా. కరోనా పట్టుకున్నాం అనుకో, కరోనాని ఇది కరోనా ఉంది అని కరోనాకి వెళ్ళి కరోనా గాడిని పట్టుకుంటే ఆ కరోనా గాడికి ఏముంది చెప్పండి? ఆడు కరోనా మనకు పట్టుకుంటుందా? చెప్పండమ్మా. మన కరోనా ఆడికి పట్టుకుంటుంది. ఆడు కరోనా మనకు పట్టుకోదు, మన కరుణే మనం పట్టుకుని ఆడు కరోనా అంతరించిపోతుంది. ఆడు ఊపిరి పీల్చుకుని నేను నార్మల్ అయిపోయినట్టాడు. మీకు అందరికీ తెలవని విషయం ఏంటంటే, మా అపార్ట్మెంట్లో ఫస్ట్ ఫ్లోర్లో ఒక కరోనా వచ్చింది. నేను రావచ్చు చర్చికి మొన్న ఆదివారమే తెగించి మీ అందరికీ సంస్కారం ఇచ్చిన వల్ల పాస్టర్ గారు నేను వచ్చింది. నా వల్ల మీకు కరోనా వచ్చిందా? మీ తెలుసా? అప్పటికే నా ముక్కులో పెట్టి కరోనా టెస్ట్ ఇచ్చాను. నేను పొద్దున్నదాకా ఈవేళ పొద్దున్నదాకా కుడుక్కు అన్నాను, నాకు రాదో అన్నాను, నాకు అవదో అన్నాను. మళ్ళీ మైండ్లోకి సైతం కడుతుంది. ఏమో ఆడు ఎవరికి వచ్చినప్పుడు నీకు అక్కడ పోతా ఉంటుంది. ఆడు ఫస్ట్ ఫ్లోర్ దాకా వచ్చిందయ్యా, ఇక 4వ ఫ్లోర్ అలా చెప్పుంటే కాంతారా గారు అడే బాధపోయినా దేవుడు ఆయన చెప్పలేదు. ఈవేళ ఏం చెప్తానంటే, ఈవేళ రిపోర్ట్ వచ్చింది, నాకు కరోనా లేదు. గట్టిగా స్తోత్రం చెప్పండి, సంతోషం చెప్పండి. హల్లెలూయా. అది నా విశ్వాసం. నా వల్ల ఎవరికైనా మేలు జరుగుతుంది. ఇంకోటి చెప్పినా, మా కరోనా వచ్చినప్పుడు కూడా స్వస్థ వచ్చేసింది. ఆడు బాగుపడిపోయాడు. ఆడు బాగుపడిపోయాక నాకు రిపోర్ట్ వచ్చింది, నేను బాగానే ఉన్నాను. దేవుని సంగమా, విశ్వసించాం కనుక మాట్లాడదాం, విశ్వాసాన్ని క్రియలో చేద్దాం. ధైర్యంగా వచ్చాను నేను, ధైర్యంగా వచ్చాను. మీ అందరూ సంస్కారం వచ్చాను. మనకేం కాదు. మన వలన కరోనా వచ్చిన వాడికి కరోనా వస్తుంది. ఆడు కరోనా కర్మగాలిపోతుంది ఉంటుందండి. మనం తాకేయడం వాడు ఆడు కరోనా కర్మగాలిపోతుంది, మనకు అంటుంది, మన కరోనా అంటుంది. ఇది విశ్వాసం, ఇది క్రైస్తవ విశ్వాసం. అలాగని ఎదురెళ్ళి ఎవరి పడ్డా ముట్టుకోకండి. ఆడు పొరపాటున ముట్టుకున్నాడు, ఆడు మనకు తాగదు, మందే ఆడికి తాగదు. మీరు పాములు ఎత్తుపట్టుకుంటుంటే ఏమ్మా సరా ఎక్కడ పాము దొరుకుతాయా అని ఎత్తుకుంటుంది. నాకు పొరపాటు ఎదురు వచ్చిందనుకో, ఎక్కడ పట్టుకు లేపాడు. మీరు పాములు ఎత్తి జీవితంలో సరే ఆశ ఉంది. నాకు అసలుకే 2 పడవు. కుక్కలంటే పడదు, నాకు పాములంటే అసలు పడదు. ఎందుకు పాముని సైతాన్ని వాడుకున్నాడు. కుక్కలు మంచిగా పాపం, కానీ ఆ పళ్ళు మంచిగా కాదు. కలిసినాయి అనుకో పొడి చుట్టూ 14 ఇంజక్షన్ ఎవరు పడతాడండి? నేను మొన్న అనుకున్నాను, ఇదేంటరా బాబు కుక్కకు భయపడి 14 ఇంజక్షన్ భయపడుతున్నాను. ఇప్పుడు షుగర్ వచ్చే ఇన్సులిన్ రోజు పడుచుట్టు కొడుతున్నాయి, ఇంకా ఎక్కువైపోయింది. ఏదైనా సరే ఒకటే నిజం, కరోనా వచ్చిన వాడికి మన వల్ల కరోనా పోతుంది. గట్టిగా వస్తుంది. అందుకే మళ్ళీ ఇవాళ ఆనందం రాగలిగాం. ఇవాళ డోర్లు తీసేసారు. మొన్న బతిమాలి డోర్లు తీసి వచ్చాము, తాళాలు వేసిస్తే ఇప్పుడు ఆల్రెడీ డోర్లు తీసి పోతే పండు వచ్చే పండు ఉంటే పండు పోతే పండు అని వదిలేశాడు. ఈ మాట చెప్తాను, నీ జీవితంలో ఏదైనంత అనుభవం వచ్చినప్పుడు దేవుడు మిరకల్స్ చేస్తాడు, నీ ద్వారా చేస్తాడు, అద్భుతాలు చేస్తాడు. కొన్నిసార్లు పాస్టర్ గారు చేస్తే భక్తులు చేస్తారు చూసాము. కాదు నువ్వు చేస్తే వారు దెయ్యముల మీద కొట్టుదురు, రోగుల మీద చేతులు వచ్చినప్పుడు వారు స్వస్థత ఉంటుంది. నీకు రోగం వచ్చిందనుకో, పాస్టర్ గారు చూడగా చేయబడిగా ఏసు నామములో పో అనుకో,
నీకు రోగం వచ్చింది. ఎవరికి రోగం వస్తే వాళ్ళ మీద చేతులు పెట్టి ఏసునామములో, నీ నామాలు కాదు, నా నామాలు కాదు, ఈ నామలో ఏసునామములో ప్రార్థన చేస్తే వాళ్ళకి స్వస్థ వచ్చేస్తారు. గట్టిగా స్తోత్రం చెప్పండి. అంటే నీ ఆత్మీయ అనుభవం, ఆత్మస్థైర్యాన్ని, ఆత్మభక్తిని, ఆత్మశక్తిని పెంపొందించి నిలబెట్టి ఏం చేస్తే నీ కోసమే కాదు, నువ్వు ఇతరుల కోసం మేలుకరంగా మంచిగా ఉపయోగపడతావు. నీ వల్ల చెడు మంచి అయిపోతుంది. ఉప్పు తీపి అయిపోతే అయినా అయిందా మారా నీళ్ళు మధురముగా. ఎవరికి స్తోత్రం చెప్పండి. చేతులు అక్కడ రాసుంది. ఏంటమ్మా ముగించామా? సముద్రపు నీళ్లు మంచి నీళ్ళు అవును. వడిగా పారు ఈ నది వచ్చిన చోటునల్లా జలచరములన్నీ బ్రతుకును. చూసారా, అక్కడ చచ్చిలో పోతారు. ఉప్పు నీళ్ళేమో మంచి నీళ్ళు అవుతున్నాయి, చచ్చిలోనేమో ఏమన్నా కరోనా వచ్చిన చచ్చిలోనే కదా, దాని చావుకు సమీపమైన వాళ్ళ వల్ల, చావు సిద్ధమైన వాళ్ళే కదా. ఏమవుతుంది నీ వల్ల? ఏమవుతుంది? జలచరములన్నీ బ్రతుకును. చచ్చిపోయినా బ్రతుకుతాయి. చదవండి ఇంకా ముందుకి. ఈ నీళ్ళు అక్కడికి వచ్చటం వలన ఆ నీరు మంచి నీళ్ళగును కనుక చేపలు బహు విస్తారములగును. అబ్బో ఇదేంటండి, అంతకుముందు కొన్ని చేపలు ఉన్నాయి కదా, కానీ నువ్వు నడిచావే, నువ్వు నడిచిన నీళ్లు ఉన్నాయే, ఆ నీళ్ళు ఎప్పుడైతే సముద్రంలోకి వెళ్ళాయో అక్కడ ఉన్నటువంటి చేపలు, కొద్దిగా ఉన్న చేపలు, విస్తారమైన చేపలు కాదు, బహుగా ఎక్కువైపోతాయి. గట్టిగా స్తోత్రం చెప్పండి. అంటే నీ ద్వారా చాలా మంది బతకడమే కాదు, రక్షించబడమే కాదు, నీ ద్వారా సంఘం విస్తరించిపోతుంది. అనేక ఆత్మలను గెలుస్తావు. నువ్వే బలహీనంగా ఉన్నావు అనుకో, నువ్వే ఎదురైపోతున్నావు అనుకో, నువ్వే నడవలేకపోతున్నావు అనుకో, ఇంకెవరిని రక్షిస్తావు? నువ్వే బాగున్నావు అనుకో, నువ్వే ప్రేరణ చేస్తున్నావు అనుకో, నువ్వే చేస్తావు, అనేకమైన వారిని బతికిస్తావు, అనేక వారిని విస్తారం చేసేస్తావు. గట్టిగా స్తోత్రం చెప్పండి. విస్తారమైన పంట అక్కడ ఉంది. మొదట్లో లేదు, మొదలు కొద్దిగా ఉంటుంది, అది పెరిగే కొద్ది విస్తారం అవుతుంది. ఆమె ఏమవుతుందమ్మా? చేపలు విస్తారము. చదివే ముగించేద్దాం. పారును, బ్రతుకును. ఇక నువ్వు ఎక్కడుంటావు అక్కడ నీలోని వాక్యం, నువ్వున్న వాక్యంలో కానీ నీలోని వాక్యం వల్ల అని ఇక అక్కడ చావు లేదమ్మా. అంతము బ్రతకడమే. జీవ మరణములు 4 వర్షం. నువ్వు ఇదివరకు మాట్లాడితే అందరు చచ్చేవాడు. ఇప్పుడు శాంతకుమారి మాట్లాడుతున్నా కొన్ని అందరూ బతుకుతారు. ఏమా చచ్చేవాళ్ళు లేడు కదా. లక్ష్మే నువ్వు మాట్లాడితే చచ్చేవాళ్ళు లేడు. ఎలా చావో చూస్తారన్నా అని నువ్వు పలికినా బిలాముగాడు పలికినట్టు మంచిగా పలకాలి. బిలాముగాడు సర్పించడానికి వచ్చాడు కానీ నోరు తెత్తే అవుతుంది. ఈ జనమును దేవుడు ఆశీర్వదించగాక అంటున్నాడు. అంటే నీ నోట ఇక నీ మాట కాదు, దేవుని మాటే వస్తుంది కనుక నీ వల్ల ఎవడో చావడో అందరూ ముగించేద్దాం. మొదలుకొని పట్టణం వరకు చూసారా. ఇప్పుడు పాస్టర్ గారు ఎక్కువైపోతారా? హల్లెలూయా. పాస్టర్ గారు కదా వదిలేస్తారు. చేపలు పట్టేవాడు ఎవరు? యేసు అన్నాడు, పేతురు నన్ను వెంబడించు, నిన్ను మనుష్యులను పట్టే జాలలుగా చేస్తాను. అంటే చేపల దగ్గర ఏముంటుంది? వల ఉంటుంది. వల ఎందుకు? చేపలు పడతాను. ఇప్పుడు ఆ సముద్రంలో ఉన్న అన్ని కూడా విస్తారమైన చేపలు అయిపోయేవాడికి ఇవి ఒక్కళ్ళకి ఎక్కువైపోతాయి కనుక అనేకమైనటువంటి చేపలు పట్టేవాళ్ళు వచ్చేసారు. అక్కడికి ఏమవుతుంది? ఆ విస్తారమైన పంట, చేపల పంట పూసేస్తున్నారు, పట్టేస్తున్నారు, వలలో వేసేస్తున్నారు. ఎందుకు? చేపలు ఉంటాయి. ఏమా చేపలు లేని దగ్గర ఎవడేస్తాను వల్ల? అందరికీ హెచ్చరిక. ఈనాడు చాలామంది సంఘాలు, పాస్టర్లు లోకంలో అనగా జలంలో వల వేయాలి. చాలామంది జలంలో వల వేయాల. వల ఉంది కదా, జలంలో చేపలు ఉన్నాయి, పడతాయి. ఎందుకు అనవసరంగా టైం వేస్ట్ చేసుకుంటావు? చాలామంది ఏం చేస్తారు తెలుసా? చెప్పండమ్మా, చెప్పండి. ఏం చేస్తారు తెలుసా? బుట్లో వలేస్తారు. ఎక్కడైనా వాళ్ళు చేపలు ఎక్కడున్నాయో ఆ సముద్రంలో, ఆ నదిలో నువ్వు వలయ్యాలి. అక్కడ ఏంటి మానేసి ఏం చేస్తున్నావు నువ్వు? దైవజనుడా నీకే చెప్తున్నా, ఎక్కడ వేస్తున్నావు? పుట్టలో. అంటే సంఘాల మధ్యలో ఉన్న విశ్వాసుల మధ్యలో వలేసేవాడు ఉన్నారు. తెల్ల బట్టలు కట్టుకుంటారు. కాసుకో రిపీట్గా ఆత్మలు దొంగిలించేవాళ్ళు దేవుని లెక్క చెప్ప. తెల్లగా ఉంటేనే కదా నమ్ముతారు. ఏం చేస్తున్నావు? వల ఎక్కడ వేయాలి? మనం నేను వేయాలి. చేపలు ఎక్కడ వేయాలి? మనుషులు ఎక్కడున్నారో అక్కడ వేయాలి. అప్పుడు చేపలు పడతాయి నీకు. ఎవడో చేపలు నీకు ఎందుకయ్యా? బుట్టలే ఉన్నాయి ఆల్రెడీ.
ఆల్రెడీ ఎవడో వలేసి పట్టి లాగి బుట్టలు వేసుకున్నాడు. నువ్వేం చేయాలా? ఆడలేక వెళ్ళి చెప్పమ్మా అక్కడే చేయాలి పట్టాలి. నువ్వు చెప్తున్నావు అక్కడే అక్కడ వెళ్తాడండి. ఈ మనీ అంత దేవుడే అని ఏం చేస్తాడా? చెప్పండి. బుట్టలో వలేసి బుట్టలో వలైతే కూడా చేపలు పడతాయి. అవి నీ కాదు, లోకంలో పడతాయి. అవి దేవుడి. లోకంలో మనుషులందరూ రండి దేవుడు ఊపుతూ ఉన్నారు. నువ్వు వేస్తే నీకు పడతాయి. మనం కూడా రకరకాల టిక్స్ పెట్టి మన సంఘాన్ని ఇటు అటు పెంచేసి రకరకాలు నింపేసి ఇక్కడ చిమ్మిక్కలు చేస్తే దేవుడు మాట్లాడుతున్నాడు. నోటికొచ్చింది చెప్పేస్తే 10 చెప్తే ఒకటనే నెరవేరుతుంది. అలా మొదటి చివరికి ఊరు వాడ దగ్గర ఉంటుంది, ఆయా సంఘాలు దగ్గర ఉంటుంది. ఎందుకు నీకు అవసరమా? నీకు దేవుడా మనం ఇయ్యాలా? బుట్టల్లో తట్టల్లో కాదు వలలేయాల్సిందే. సముద్రములో సముద్రం అనగా జలములకు సాదృశ్యము. అక్కడ నీకు చేపలు పడతాయి. ఆ చేపలు నేను నీ బుట్టలో వేసుకుంటావు. గట్టిగా స్తోత్రం చెప్తాము. చదవమ్మా. సముద్రంలో ఉన్నట్లు సకల జాతి చేపలను దాని యందు బహు విస్తారముగా ఉండును. ఏ జాతమ్మా? సకల జాతి. అందులో కుమ్మరోళ్ళు ఉన్నారు, కమ్మరోళ్ళు ఉన్నారు, మాదిగోళ్ళు ఉన్నారు, మాదోళ్ళు ఉన్నారు, కమ్మోళ్ళు ఉన్నారు, కంకరగాళ్ళు, కింకరగాళ్ళు, టింకరగాళ్ళు, చాలా రకాలు ఉన్నారు. జాతులు ఉంటాయి అక్కడ. ఒక జాతి కాదమ్మా. ఏసేకి వాళ్ళ పట్టేసి గుళ్ళో పెట్టారు పొట్లు. అందరూ చదువు వెళ్ళయ్యా. ఆ చేపలు దొరికినప్పుడే జాతి, దొరికిన తర్వాత బుట్టలోకి వచ్చినది అంతా ఒకటే జాతి. స్తోత్రం కలిగిన గాక. అంతేగాని బుట్టలోకి వచ్చినంత ఇది పలానా చేపలు అంటారు. హల్లెలూయా. కనుక అందరూ చెప్తారు మేమైనా మీరైనా ఒక క్రమం ఉంది. సువార్తకు ఒక క్రమం ఉంది, సేవకు ఒక క్రమం ఉంది, ఆత్మకు నియమం ఉంది. ఏం చేయాలి? సకల జాతి చేపలు పట్టుకుని వచ్చారా? అయితే ఆ సముద్రపు బురద స్థలములను స్థలములను చూసారా? అన్నీ మంచినీళ్ళు అవుతున్నాయి కానీ కొన్ని మాత్రం అట్లా బురద స్థలాలు, బూటి స్థలాలు మాత్రం ఎలా ఉప్పుగానే ఉన్నాయి. ఉంటాయి అంతే అంతే. కొన్ని ఆత్మ రక్షించబడి అలాగే ఉంటాయి, కొన్ని స్థలాలు అలాగే ఉంటాయి, కొన్ని మందిరాలు అలాగే ఉంటాయి, కొన్ని విధానాలు అలాగే ఉంటాయి. వదిలే వదిలి ముందుకు రామ్మా. ఈ పక్కల ఆహారం ఇచ్చు. అక్కడ సకల జాతి చేపలు, ఇక్కడ సకల జాతి వృక్షాలు. అబ్బో నువ్వు అత్తమాను, మామిడికాయలు, వంకాయలు, ఏంటమ్మా బంగాళదుంపలు, యాపిల్స్ కాయలు. ఇది తింటాం కాదమ్మ తల్లి. ఇంకా చాలా తినాల్సినవి కాయలు, పళ్ళు లోకంలో నీ కోసం చాలా ఉన్నాయి. కివి పళ్ళు ఉన్నాయి, కర్మ పళ్ళు, రకరకాల పళ్ళు నాకు రావట్లేదు. అయింది అమెరికా వెళ్ళినప్పుడు రకరకాలు తిన్నాను నేను కూడా. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇక్కడ కూడా దొరికేస్తున్నాయి. అమెరికా వెళ్ళి తినక్కలను ఇక్కడికి వచ్చేస్తున్నాయి, ఋషులకు ఇక్కడికి వచ్చేస్తున్నాయి. ఇదిగో మనం చెప్పింది శాంతకుమారి 28 రకాల ఖర్చుల పళ్ళు ఉన్నాయంట. వెళ్ళినప్పుడు 1-2 పెడుతుంది, మరి మిగతా 20 పెడతాడయా? రావాలి, తినాలి, అందరూ తినాలి. అక్కడ ఉందా లేదా? ఆ చెట్లు ఫలిస్తుంటే అవి ఆహారమగును. ఓయ్ కష్టపడేవాళ్ళకి, పనిచేసేవాళ్ళకి, ఈత కొట్టేవాళ్ళకి ఆహారం పెడుతున్నాడు. అక్కడ నీ ఆహారం అక్కడెక్కడ లేదు, అక్కడే ఉన్నాయి. ఎక్కడెక్కడ వెనక ఇంటికి వెళ్ళి రావక్కల, క్యారేజ్ పెడితే రావక్కల. నీకోసం ఆ పక్క ఈ పక్క వృక్షాలు, సకల జాతి వృక్షాలు పండిపోతున్నాయి నువ్వు తినడానికి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అది ఆహారం అవుతాయి. ఆ ఆకులు వాడిపో రాలవు. అది ఎక్కడ వస్తున్నాయి నీళ్లు? ఈ వాక్యం ఎక్కడికి వస్తుంది? నీ సొంత నోట్లోంచి, నీ ఇచ్చలో నుంచి, నీ బుర్రలో నుంచి మాటలు కాదువే. మందిరంలో నుంచి, మందిరం నుంచి ఉబుకుతున్న దేవుని వాక్యమనే ఉదక స్నానం చేత ప్రవహిస్తున్న నీళ్ళవే. అందులో అన్ని బతుకుతున్నాయి. అభిషేకంతో నింపబడిన వాక్కు వేరు, అభిషేకం నీరు వాక్కు వేరు. ఏమవుతున్నాయమ్మా? కనుక అయ్యి బాబోయ్, సంవత్సరానికి ఒక పంట కాదు నాయన, 6 నెలలకు పంట కాదు నాయన. దీవెనమ్మ గారు నెలకొక పంట. ఏంటంటే అన్ని చెట్లు నెలకొక పంట. అయ్యి బాబోయ్, ఎంత ఆశ్చర్యం ఉంది. విస్తారం అయిపోయింది. నెలకొక పంట. చదవమా. ఆహారములకు, ఆకులు, ఔషధములకు
వినియోగించు. అందరూ స్తోత్రం చెప్పండి. అమ్మా అందరూ నిన్ను వాడతారమ్మా. నువ్వు అందరిని వాడతావు, నిన్ను అందరూ వాడతారు. ఎందుకని నీ దగ్గర ఔషధం ఉంది, నీ దగ్గర ఆహారం ఉంది, నీ దగ్గర విస్తారం ఉంది. ఏమి లేని దగ్గరికి ఎవడెళ్తాడు? బెల్లం ఉంటేనే ఎగురొస్తాయి కదా. నీ దగ్గర అన్నీ ఉన్నాయి, పంట ఉంది, చేపలు ఉన్నాయి, చెప్పు ఇంకా ఆశీర్వాదాలు ఉన్నాయి, ఆత్మీయత ఉంది. అనేకులు వినియోగించుకుంటారు. అందరూ స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. చూసారా కారణం ఏంటి? ఈ నది ప్రవహించడం బట్టి వచ్చింది. దేవుని నది బయలుదేరుతుంది. ఏదైనా మనలో ఒక నది బయలుదేరింది, 4 శాఖలైంది. దేవుని నది మందిరం నుంచి బయలుదేరావా, అది అనేకం తీవ్రకరంగా ఉంటుంది. నువ్వు నది దగ్గర ఉండాలా, ఆ నదిలో ఉండాలా. నది ఎక్కడికి వచ్చిందో ఆ మందిరం దగ్గర బయలుదేరాలా. నీ జీవితం మందిరంతో ప్రారంభం, మందిరంతో ముగించాలా. ఆ మందిరంలో వచ్చేటువంటి ఆ జీవచరముల చేత నువ్వు నడిపించబడాలి. నీ లోతు నీవు తిన్న వాక్యాన్ని బట్టి కొలుస్తారు. నీ కొలత చీలమండల, మొగాళ్ళ, మొల, ఇదే రోజా, ఏదైనా రోజా, నీళ్ళ బట్టి కొలుస్తారు, వాక్యాన్ని బట్టి కొలుస్తారు. దేవుడు వాక్యం కొలుస్తున్నాడు. ఎంత విస్తారంగా వాక్యం తింటావో, చదువుతావో, ధ్యానిస్తావో, నింపుకుంటావో, ప్రేమిస్తావో, ధ్యానిస్తావో నీ ఇష్టం. దేవుని వాక్యాన్ని ప్రథమ స్థానం. నువ్వు తెలుసా, స్టాగ్నెంట్ వాటర్ మురుగు పంపబడుతుంది. ప్రవహించే నీళ్లు ఫ్రెష్గా ఉంటాయి, స్వచ్ఛంగా ఉంటాయి, తాగబుద్ధేస్తాయి. మన జీవితాల్లో మనం కూడా ప్రతిరోజు నిన్న ఇవాళ ఉండడం కాదు, ఇవాళ రేపు ఉండడం కాదు, ప్రతిరోజు ఫ్రెష్గా ఆ నీళ్లలో దేవుని వాక్యంతో ముడిపెట్టుకుని మన జీవితాన్ని ముందు సాగిస్తూ, మనం ఎదుగుతూ, మనం అనేక మందిని పెంచుతూ, అనేక మంది బతికిస్తూ, మనం బ్రతుకుతూ, అనేక మందిని పట్టుకుంటూ, అనేక మందికి ఆశీర్వాదం ఉంటూ, మనం పళ్ళు, మన కాయలు, మన ఆకులు, మన చెట్లు, మన నీళ్లు, మన సమస్తము అనేక మందికి దేవుడు ఆశీర్వాదకరంగా చేయుటకు మనందరినీ ఆత్మీయ అంతస్తుల్లో ముందుకు నడిపించి దీవించునుగాక. అందరూ కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. ఈ మధ్యాహ్నం దేవుడు నాకు నీతో సూటిగా మాట్లాడారు.